अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। మనము వేదాంత దర్శనంలో 1వ అధ్యాయంలో 3వ పాదం చూస్తున్నాము। ఆ 3వ పాదంలో ప్రథమ సూత్రం మనం ప్రస్తావించుకున్నాం। ఆ ప్రథమ సూత్రం వచ్చేసి మనకు ద్యు భూ ఆదికి ఆయతనం, ద్యులోకం నుంచి మొదలుకొని పృథ్వీలోక పర్యంతం అన్నిటికీ ఆధారం ఆయతనం ఆ పరమాత్మ అని ప్రస్తావించుకున్నాం। ఇది ప్రతిజ్ఞ చేశాడు। ద్యు భూ ఆది ఆయతనం, ద్యులోకం నుంచి భూలోకానికి పర్యంతం ఉన్నటువంటి సమస్త బ్రహ్మాండానికి ఆధార స్వరూపుడు, ఆయతనమైనటువంటి వాడు ఆ పరమాత్మ। ఆ పరమాత్మ ఎలా తెలుస్తుంది, కారణం ఏంటి, హేతువు ఏంటి అడిగినప్పుడు స్వశబ్దాత్, అక్కడ ఉన్న ప్రకారం శబ్దం ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది, నిజ శబ్దం ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది। ద్యులోకం నుంచి మొదలుకొని భూలోకం, పృథ్వీలోకం వరకు బ్రహ్మే అని చెప్పి శబ్దాల ద్వారా ఇక్కడ ఇచ్చినటువంటి వచనముల ద్వారా మనకు స్పష్టమవుతుంది। అవి కేవలం పరమాత్మలోనే వర్తిస్తాయి, నిజ శబ్దాలు ఎక్కడ కూడా వర్తించవు। కాబట్టి మనకు పరమాత్మే అని చెప్పి ఈ విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం। కాబట్టి అదే విషయాన్ని మనకు ఈ ద్యులోకం నుంచి మొదలుకొని అన్నిటికీ ఆధారం స్వరూపుడు పరమాత్మ అని చెప్పి 2వ హేతు ప్రస్తావిస్తున్నారు। అంతకంటే ముందు మీకు నేను చెప్పిన పాఠంలో ఏదైనా సందేహం చెప్పండి। అస్తు తర్హి ప్రకృతం అంశరామః। చూడండి, 2వ హేతు ఏం చెప్తున్నా అంటే అపరో హేతు, 2వ కారణం అంటే ఈ ద్యులోకాంతటికి కూడా ఆయతన స్వరూప పరమాత్మ అని చెప్పడానికి ఇంకొక ప్రమాణం ఏ రకంగా చెప్తున్నా అంటే అపరో హేతు ముక్తోపసృప్య వ్యపదేశాత్, ముక్తోపసృప్య అంటే ముక్తాత్మలు ఎవరైతే ఉన్నారో, ఉపసృప్య అంటే అక్కడ ఆ పరమాత్మ యొక్క ఆశ్రయాన్ని పొంది, ఆ పరమాత్మ యొక్క అనుభూతిని పొంది, వ్యపదేశించారు కాబట్టి, ప్రతిపాదించారు కాబట్టి ఎవరు, ముక్తాత్మలు కూడా ఆ పరమాత్మని ఆరాధించి అనుభూతిని పొంది బ్రహ్మానందాన్ని పొంది వాళ్ళు కూడా వ్యపదేశించారు అంటే ఉపదేశించారు, ప్రతిపాదించారు కాబట్టి ఈ ద్యులోకం నుంచి పృథ్వీలోక పర్యంతం ఆధారము ఆ పరమాత్మే తీసుకోవాలి, అన్య జీవాత్మక అన్య వేరే ఆత్మను తీసుకోవడానికి లేదు, ఆ పరమాత్మే ఆధార స్వరూపుడు అని చెప్పి ఆ ముక్తాత్మలకు కూడా ఆధార స్వరూపుడు వాళ్ళే ఆ రకంగా వారి పరమాత్మను ఆశ్రయించి ఉన్నా అంటే వారు వీళ్ళు చెప్పినటువంటి వచనాంశాల ద్వారా కూడా మనకు అన్నిటికీ ఆధార స్వరూపుడు పరమాత్మ అని చెప్పి ఈ 2వ సూత్రం చెప్తున్నమాట। అందుకే ముక్తోపసృప్య వ్యపదేశ, ముక్తాత్మలు కూడా అతని ఆశ్రయించి అనుభూతిని పొంది చెప్పారు కాబట్టి, ఉపదేశించారు కాబట్టి మనకు ద్యులోకానికి ఆయతనం పరమాత్మ అని చెప్పి చెప్పుకున్నాం। చూడండి, దీని యొక్క అర్థం గమనించినట్లయితే భాష్యం చూడండి, ముక్తోపసృప్య వ్యపదేశాత్, ముక్తోపసృప్య వ్యపదేశాత్ అని ఎలా చెప్పారంటే ముక్తానాం ఉపసృప్య, ముక్తాన అంటే ముక్తాత్మ యొక్క ఉపసృప్య అంటే ఉపగమ్య అని చెప్పి ఓపెన్ చేశారన్నమాట। అదే శబ్దాన్ని ఇంకొక రకంగా చెప్పాడు, ఉపగమ్య, ఉపసృప్య అంటే ఉపగమ్య అంటే ఆశ్రయనీయో,
అంటే ఆ ముక్తాత్మలకు కూడా ఆశ్రయమైనటువంటి అంటే ఆదర్శ స్వరూపుడు ఆ పరమాత్మ. ఆశ్రయనీయ ఆశ్రయనీయ అంటే దాన్ని ముక్తోపసృప్య ముక్తోపసృప్య తస్య విపదేశ అటువంటి వారి ఆశ్రయాన్ని పొంది వారు అక్కడ అనుభూతిని పొందేది కాబట్టి వాళ్ళకు కూడా ఆశ్రయ స్వరూపుడు ఆదర్శ స్వరూపుడు ఆ పరమాత్మే. అందుకే ముక్తోపసృప్య తస్య ఆ ముక్తాత్మను కూడా ఆ పరమాత్మ ఆదర్శ స్వరూపుడు చెప్పినాం. అటువంటి వారికి తస్య విపదేశ ప్రతిపాదనం. ముక్తోపసృప్య తస్య విపదేశ అంటే పరమాత్మ గురించి విపదేశం చెప్పబడిందట. తస్య విపదేశ విపదేశ అంటే ప్రతిపాదనం అని ప్రతిపాదించదు కాబట్టి దాన్ని మొత్తం కలిపి ముక్తోపసృప్య విపదేశ అని చెప్పి చెప్పినాం. ముక్తాత్మను కూడా వాళ్ళు ఆశ్రయించి అనుభూతిని పొంది ఆ రకంగా ప్రతిపాదించదు కాబట్టి మనకు ఇక్కడ ద్విలోక నుంచి మొదలుకొని పృథ్వీలోక పర్యంతం ఆయతనం స్వరూపుడు ఆధార స్వరూపుడు ఆ పరమాత్మ అని చెప్పి తీసుకోవాలి. అందుకే ముక్తోపసృప్య ఉపదేశ అర్థాత్ దాన్ని ఓపెన్ చెప్పి చెప్పాడు. అర్థాత్ అంటే ముక్తానం ఆశ్రయనీయ ముక్తాత్మ కూడా ఆశ్రయనీయమైనటువంటి వాడు ఆధార స్వరూపుడు అందరికీ చేతులు తెలుసుకోదగిన వాడు అంటే వదనీయుడు అని చెప్పి ఇక్కడ ముక్తాత్మ విషయంలో చెప్పుకున్నాం. అందుకే ముక్తానం ఆశ్రయనీయ అందుకే సహ ప్రతిపాద్యతే అత్రైవ ముండకోపనిషది తదగ్రే. ఇదే విషయాన్ని ముండకోపనిషదుకు చెప్పామంట. ముక్తాత్మ కూడా ఆశ్రయనీయుడు ఆ పరమాత్మే. అలాగే ద్విలోకం ప్రభృతి మొత్తం భూమండలానికి అంతా కూడా ఆదర స్వరూపుడు ఆయతన స్వరూపుడు ఆ పరమాత్మే అని ఆ విషయాన్ని ప్రతిపాద్యతే అత్రైవ ముండకోపనిషది తదగ్రే. ఈ ముండకోపనిషత్తులో కూడా ముందు భాగంలో మనకు ప్రకరణానుగుణంగా చెప్పబడింది. ముండకోపనిషత్ తదగ్రే ప్రతిపాద్యతే అది కూడా అంటే మనకు ఉపనిషత్తు యొక్క వచ్చినా కూడా మనకు ప్రస్తావిస్తుంది. ఇది నీకు ప్రమాణభూతంగా చెప్తున్నది అనమాట. ఎలాగంటే తథా విద్వాన్ నామరూపాత్ విముక్త అంటే అటువంటి విద్వాంసుడు అటువంటి యోగి అటువంటి ముక్తాత్మ ఏదైతే ఉన్నదో జీవన్ముక్తాత్మ ఏదైతే ఉన్నదో తథా విద్వాన్ నామరూపాత్ విముక్త. ఇప్పుడు సంసారంలో ఉండే నామరూపాలు ఏవైతే ఉన్నాయో బ్రహ్మాండంలో ఉన్నామంటే అనేక నామాలతో యుక్తమై ఉన్నాడు, భిన్నంలో ఉన్నట్టు అనేక నామాలతో యుక్తమై ఉన్నాడు. అటువంటి నామరూపాలతో భిన్నంగా ఉన్నాడట. నామరూపాత్ విముక్త అంటే విరక్తి చెంది దాన్ని వైరాగ్యాన్ని పొందామట, దాన్ని దాటుకొని వెళ్ళిపోతున్నామట. నామరూపాత్ విముక్త పరాత్ పరం పురుషం ఉపైతి దివ్యం అంటే పరాతి పరమైనటువంటి ఆ దివ్యమైన పురుషుణ్ణి పొందుతున్నాడు. అంటే ఆ విద్వాంసుడు ఆ సాధకుడు ఎవరైతే ఉన్నారో ఈ సంసారం నుంచి విరక్తిని పొంది విముక్తిని పొంది పరాత్పరం పురుషం దివ్యం పురుషం ఉపైతే దివ్యమైన పురుషుణ్ణి పొందుతున్నాడు, ప్రాప్తించుకున్నాడు. ఇక్కడ చూడు పరాత్పరం పురుషం ఉపైతి దివ్యం ఎవరు ఆ విద్వాంసుడు అన్నమాట, ఆ పరమాత్మను పొందుతున్నామట అని ముండకోపనిషత్తులో విషయం చెప్పుకున్నామట. ఏతదు వచనం బృహదారణ్యక ఉపనిషత్తు వచనైన సహా సంతుల్యం. ఈ పైన చెప్పిన వచనాన్ని బృహదారణ్యక ఉపనిషత్తులో ఉన్నట్టు వచనంతో కూడా పోల్చుకొని సంతోల్యం అంటే పోల్చి చూసినప్పుడు కూడా అక్కడ ఇదే అర్థాన్ని ఇస్తున్నమాట. అంటే బృహదారణ్యక ఉపనిషత్తులో ఉండే వచనము ఇక్కడ ముండకోపనిషత్తులో ఉండేట్టు వచ్చిన రెండు కూడా మనకు ఒకే అర్థాన్ని బోధిస్తున్నాయి. అంటే ముక్తాత్మ ద్వారా కూడా వాళ్ళ ఆ పరమాత్మని ఆశ్రయించి మోక్షలోకానికి వెళ్తున్నా అని చెప్పి రెండు ఒకే అర్థాన్ని ఒకే ప్రకారాన్ని ఇస్తున్నాడు. అందుకే బృహదారణ్యక ఉపనిషత్తు వచనైన సహా సంతుల్యనని తులన చేసి చూసుకోవాలి. అక్కడ ఏం చెప్పబడిందంటే బృహదారణ్యక ఉపనిషత్తులో యదా సర్వే ప్రముచ్యంతే కామాః ఏ అస్య హృదయ శ్రితాః మన హృదయంలో ఉన్నటువంటి కామనలు కోరికలు ఎప్పుడైతే ప్రముచ్యంతే ఎప్పుడైతే దూరం అయిపోతాయో వాటిని పూర్తి వదిలేసుకోగలుగుతాం, వాటిని దగ్ధబీజం చేయగలుగుతామో. ఎప్పుడు యదా సర్వే ప్రముచ్యంతే ఎప్పుడైతే పూర్తిగా తొలగిపోతాయో ఏంటివి కామాహ ఎక్కడున్నాయి ఏ అస్య హృదయ శ్రితాః ఎవరికి హృదయంలో అనాది వాసన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ హృదయంలో ఉన్నటువంటి అనాది వాసన సంస్కారాలు ప్రముచ్యంతే అన్ని ఎప్పుడైతే నష్టమైపోతాయో తొలగింపబడతాయో అప్పుడు ఆ పరమాత్మను పరాత్పరం పురుషం దివ్యం ఉపైతి ఆ పరాత్పరమైనటువంటి దివ్యమైనటువంటి పరమ పురుషుని మనం పొందగలుగుతాము. కాబట్టి మనలో కామన కోరిక ఉన్నంత వరకు అది ఎటువంటి నీకు పుణ్యకామనే కావచ్చు, కామన ఉందంటే పుణ్యకామనైనా పాపకామనైనా పుణ్య పాపాలను దాటుకొని వెళ్తారో ఎవరైతే వెళ్తారో వాళ్ళే మోక్షాన్ని పొందగలుగుతారు, మోక్షానికి అధికారి అవుతా ఉంటారు. అందుకే కర్మబంధం అంటూ పుణ్యం కానీ పాపం ఏం పుణ్య పాపకర్మ లేకుండా ఉండాలని చెప్పుకుంటాడు. అందుకే యదా సర్వే ప్రముచ్యంతే కామాహ ఏ అస్య హృదయ స్థితాః హృదయంలో స్థితమైనటువంటి ఎప్పుడు తొలగించుకోగలుగుతామో అప్పుడు మాత్రమే దివ్యమైనటువంటి పరమ పురుషుని మనం పొందగలుగుతాం, ఆ ఆత్మ సాక్షాత్కారం
ఆత్మ సాక్షాత్కారం పొందగలుగుతాము. కామన కోరిక, అందుకే నిష్కామ కర్మలు చేయాలి. నిష్కామ కర్మలు చేస్తూ ఉన్నట్లయితే మనకు ప్రారంధం ఏర్పడదు. ప్రారంధం ఏర్పడంటే కర్మాశం ఏర్పడదు అన్నమాట. కర్మాశయం ఏర్పడమాట అంటే కర్మాశయం అంటే పాపుణ్య కర్మాశయం ఏర్పడడం. పుణ్య కర్మలు చేస్తున్నాం, దాన పుణ్య కర్మలు చేస్తున్నాము, విద్య ఉపదేశం చేస్తున్నాం, ఇంకేదైనా సేవా శుశ్రూష చేస్తున్నాం. అటు ఏ కర్మలు చేసినా, ఉపయోగపడే కర్మలు చేసినా దాని పుణ్యం ఏర్పడుతుంది. ఆ పుణ్యం చేసేటప్పుడు, దాన పుణ్య కర్మలు చేసేటప్పుడు నిష్కామ భావనతో నా దగ్గర శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, నేను ఉపకారం చేస్తున్నాను, వాళ్ళకి సహాయపడుతున్నాను, నిస్వార్థంగా ఏదైనా ఉద్దేశించి ఫలాన్ని ఆశించి నాకు పుణ్యం వస్తుంది, నాకు గౌరవం వస్తుంది, నన్ను 10 మంది గొప్పగా చెప్పుకుంటారు, కీర్తింపబడతాను, 10 మంది నన్ను రకరకాల అనుకుంటారని చెప్పి ఆ కామనతో సకామన పూర్వకంగా మనము లోకేష్నాథ్ యుక్తమైపోయి, మనము విత్తేష్నాథ్ యుక్తమైపోయి, లేదంటే పుత్రేష్నాథ్ యుక్తమైపోయి, ఎటువంటి ఏష్నాథ్ యుక్తం కాకుండా నిస్వార్థ భావంతో, కర్తవ్య భావంతో, నా కర్తవ్యం భగవాన్ నాకు శక్తి సామర్థ్యం ఇచ్చేందుకే ఐశ్వర్యాన్ని దానం చేస్తున్నాను, విద్యను దానం చేస్తున్నాను, ఇంకా అన్ని రకాల సేవ శుశ్రూష చేస్తున్నాను, మనసా వాచ కర్మణ, అది కర్తవ్యంగా భావించేయాలి. లేశ మాత్రమే ఫలాన్ని ఉద్దేశించి చేయకూడదు. అందుకే కర్మణ్యేవ అధికార అని చెప్తాం, కానీ మా ఫలేశ్వ కదాచన అని భగవాన్ శ్రీకృష్ణుడు చెప్తాడు మన గీతాలో. కాబట్టి కర్మ చేయడం వరకు నీ వంతు, కానీ ఫలం గురించి ఎప్పుడు ఆశించకూడదు. నువ్వు ఫలాన్ని ఆశించిన ఫలం రాకుండా పోదు, ఖచ్చితంగా ఫలం ఉంటుంది. కానీ మనం ఫలం తీసుకున్నట్లయితే ఏదో కొంచెం మాత్రం తీసుకోగలుగుతాము. ఆ పరమాత్మతో ఇచ్చిన ఫలం అయితే అది అనంతంగా ఉంటుంది, ఎంతో ఉత్కృష్టంగా ఉన్నతంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం ఏదైనా ఒక కర్మ చేసి ఉపకారానికి దానికి బదులుగా ఎప్పుడు ఆశించకూడదు. ఆశించినట్లయితే అది వెంటనే ఆ ఫలప్రాప్తి కలుగుతుంది. నువ్వు కర్మ చేసావు, దాన్ని త్యాగం చేసావు, ఆ త్యాగానికి నీకు ఫలప్రాప్తి ఉంటుంది, కానీ అది తాత్కాలికంగానే ఉంటుంది, లేశమాత్రమే ఉంటుంది. అదే పరమాత్మ నిష్కామకరం చేసినట్లయితే పరమాత్మ నీకు అనేక రెట్లు చేసి నీకు ఆ విశేషమైనటువంటి స్థితిని నీకు ఉత్పన్నం చేస్తా, పుణ్యకర్మాసని ఇచ్చేస్తాను అన్నమాట. అందుకే మనలో ఉండే కామను తొలగించుకోవాలి. ఎందుకంటే అనాది వాసన సంస్కారం, జన్మాంతరాల సంస్కారం మనలో ఇమిడి ఉన్నాయన్నమాట. అవి స్వాధ్యాయం చేత, సత్సంగం చేత, ఉపాసన చేత మనం నిరంతరంగా మనం ప్రయత్నం చేసినట్లయితే మనలో ఉండే మాలిన్యము తొలగిపోతుంది. చేయంగా అవన్నీ ప్రక్షాళనం చేయబడతాయి. అప్పుడు మన మనసు విశుద్ధమై నిర్మలమైపోయి మనం పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. అది ముందుకు మనలో ఉండే కామనను పెంచుకోవాలి. ఎందుకు మనకు కామన ఏ రకంగా ఉపయోగపడుతుంది, నాకు ఎంతవరకు సహాయపడుతుంది, నేను వాటిని తృప్తి చెందగలుగుతున్నా, వాటి నాకు శాంతి కలుగుతుందా, ఈ రకంగా నువ్వు ఏదైతే నీ మనసులో కోరిక ఉందో, ఎందుకంటే ప్రతి ఒక్కటి ఏదో కామన ఉంటుంది. మన ధ్యానంలో కూర్చుంటే ఏదో ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. అది సామాజిక కార్యక్రమం కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, సామాజికమైన సమస్య కావచ్చు, వ్యక్తిగత సమస్య కావచ్చు, ఏదో ఒక సమస్య కారణం ఉంటుంది. ఆ కారణం ఎందుకు వస్తుంది, మాటికి ఒకే విషయం ఎందుకు నేను స్మరించుకుంటున్నాను, ఎందుకు నాలో ఆలోచన వస్తుంది, ఆలోచన వస్తుందంటే దానికి కారణం ఏదో ఉంది. ఆ సమాధిలో కూర్చున్నప్పుడు, ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచనలు వస్తే, మామూలుగా జనరల్ గా తిరుగుతున్నప్పుడు ఆలోచనలు రావడం లేదు. కేవలం ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచనలు వస్తున్నాయి అంటేనా అక్కడ ఏ విషయం వస్తుంది, ఏ విచారణ వస్తుంది, ఏది ఎక్కువ ఆలోచిస్తున్నాను, దానికి కారణం ఏంటి, ముందు ఆ సమస్యకు సమాధానం వెతుక్కో. దాని నుంచి పారిపోవాల్సిన అవసరం లేదు. అక్కడ మనం అది పక్క తొలగించేసి మనం కాసేపు మన ధ్యానం కూర్చున్నా మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నాడు. నువ్వు దానికి సమస్యకు సమాధానం చేయలేదు. అక్కడ సమస్యలాగా ఉండిపోయినాడు, కర్మలాగా ఉండిపోయినాడు. ఆ కర్మకు తొలగించుకోలేదు, కర్మను పరిష్కారం చేసుకోలేదు. సమాజం చెప్తే ఆ కర్మ తొలగిపోయేది. అది ఈ కారణం వస్తుంది. నేను ఏదైతే కోరుకుంటున్నానో, కామన అయితే ఉందో అది సాధ్యమైనా, అది పొందగలుగుతామా, అది ఉచితమైన, ధర్మమైన, న్యాయమైన, అది మనకి ఎంత అవసరం, ఏ రకంగా అవసరం, ఆ రకంగా ఆ కర్మ, ఆ కామన ఏదైతే ఉందో, కోరిక అయితే ఉందో, ఆ కోరిక విషయంలో విచారించుకొని నాకు ఇది అవసరమా, దీనివల్ల తృప్తి చెందగలుగుతానా అని విచారించుకుంటూ మనము ఇది మనకు సాధ్యం, ఇది మనకు అసంభవము, ఇది సాధ్యం కాదు, ఇది నాకు అవసరం లేదు, ఒకేలా వచ్చినప్పుడు నాకు ఇంత ఉపలబ్ధి, అంత పరమానందం కలగదు, పరమశాంతి కలగదు, కానీ తాత్కాలికమైన దానికోసం ఎందుకు నేను దీన్ని ఆ రోజు ఆశిస్తున్నాను, లేదా ఒక వ్యక్తి విషయంలో ఎవరైనా నేను అన్నానా, వాళ్ళు ఏమైనా ధనాన్ని తీసుకున్నా, ధనం ఇవ్వాల్సిందా, తీసుకోవాల్సిందా, ఏదైనా చేయాల్సి ఉందా, ఏదైనా ఉపకారం చేయాల్సి ఉందా, కొన్ని దాయత్వ కర్మలు ఉంటాయి, కర్తవ్య కర్మలు ఉంటాయి. ఆ విషయాలు ధర్మబద్ధంగానే కర్తవ్య కర్మలు చేస్తున్నా లేదా, ఈర్ష్య, ద్వేష, రాగద్వేషాలతో యుక్తమై ఉన్నానా, ఏముంది, ఎందుకు వస్తుంది, మనకి పదే ఒక వ్యక్తి మనకు గుర్తుకొస్తున్నాడు, పదే ఒక వస్తువు కార్యం మనకు గుర్తుకొస్తుందంటే అక్కడ ఏదో అపూర్ణంగా ఉంది, పూర్ణంగా లేదన్నమాట. ఎప్పుడైతే అపూర్ణంగా ఉండే దాన్ని నీ కర్తవ్య కర్మల ద్వారా, నీ దగ్గర ఉండే శక్తి సామర్థ్యం ద్వారా ధర్మబద్ధంగా దానికి సమస్యకు పరిష్కారం ముందు చేసుకున్నట్లయితే మనకు అక్కడ కామన తొలగిపోయింది. కాబట్టి సమస్యకు అక్కడ మనశ్శాంతిగా మనం లోపలికి అంతర్ముఖంగా ప్రవేశించగలిగి ఆ పరమానందం యొక్క అనుభూతిని, జీవాత్మ యొక్క అనుభూతిని మనం పొందవచ్చును. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేయాలి.
ఇదేమి సంస్కారాలు ఉన్నాయి, అది ఎందుకు మాటి మాటికి పీడిస్తుంది, అది కూడా ఆలోచించుకోవాలి. ఎందుకు మాటి మాటికి వద్దనుకున్న అవే ఆలోచనలు వస్తున్నాయి. కాబట్టి ఆలోచన మాటి మాటికి వస్తుందంటే వాటిని మనం విచారించి విశ్లేషించి ప్రతిపక్ష భావనతో అంటే వాటి యొక్క లాభ నష్టాలు చూసుకొని మనం ఏదైతే కోరుకుంటున్నామో వాటి వల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి, లాభాలు ఎన్ని ఉన్నాయి, నష్టాలు ఎన్ని ఉన్నాయి, ఒకసారి అది కూడా మనం పరీక్షించుకున్నట్టు తెలిసిపోతున్నాడు. ఇది కావాలనుకుంటున్నా దీనివల్ల లాభాలు ఎన్ని వస్తున్నాయి, ఒకవేళ దీన్ని పొందిన తర్వాత దీనివల్ల నష్టాలు ఉన్నాయి. ఆ లాభ నష్టాల గురించి మనం తెలుసుకున్నట్లయితే మనకు అది గ్రహణీయమైందా, కావాల్సిందా, తీసుకోదగినదా, దాన్ని బట్టి మనం గ్రహించదగినది తీసుకుంటాము, తొలగించదగినది వదిలేస్తామట. ఆ లాభ నష్టాలను తీసుకుని ఆలోచించి విచారించి మనము ప్రతి నిత్యం ఆ సాధన అనుష్ఠాన్ని మనం జపానుష్ఠానం చేసినట్లయితే మనకు అత్యంత త్వరగా మనకు ధ్యాన స్థితి, ఏకాగ్ర స్థితి కలిగి మనం ఆత్మానుభూతిని పొందవచ్చు. ఎందుకంటే చెప్పాను, అనుభూతి ప్రతి ఒక్కరికి సాధ్యమైంది. మనం చెప్పిన అశక్యమైంది ఏదో ఉపదేశించడం. ఏ గురువులు సాధకులు చెప్పారంటే ప్రతి ఒక్కరు కూడా దాన్ని మానవ జన్మ తీసుకునే ప్రతి ఒక్కరికి అధికారం, ప్రతి ఒక్కరికి ఆ బుద్ధి, శక్తి, ధర్మ, ఆ సామర్థ్యము, ఆ క్షమత ప్రతి మానవుడికి ఇచ్చారు, పుట్టిన ప్రతి మానవుడికి ఇచ్చారన్నమాట. అయోగ్య పురుష నాస్తి యోజకో తత్ర దుర్లభ, అమంత్రం నాస్తి అక్షరం, నాస్తి మూలం అనౌషధం, అయోగ్య పురుష నాస్తి యోజకో తత్ర దుర్లభ అని చెప్పి మనుస్మృతిలో ఒక శ్లోకం ఉన్నమాట. ఈ సంసారంలో ఏది కూడా అక్షరం ఏదైతే ఉందో అమంత్రం నాస్తి అంటే ప్రతి అక్షరం కూడా అది ఏదో ఒక మంత్రాన్ని బోధిస్తుంది, ఏదో ఒక అక్షరాన్ని బోధిస్తుంది, ఏదో ఒక రహస్యాన్ని బోధిస్తుంది. అలాగే నాస్తి మూలం అనౌషధం అంటే మనకు ఈ భూమి మీద ఉండే ప్రతి మొక్క కూడా ఔషధ మొక్కనే. మనకు తెలియకపోతే దాని యొక్క ఉపయోగం, దాని యొక్క గుణాలు, దాని యొక్క ఔషధ గుణాలు మనకు తెలియకపోవచ్చు, కానీ ప్రతి మొక్క కూడా ఔషధమే. ప్రతి ఒక్కరు తెలుసు ఇది వ్యర్థమైన. భూమి మీద పుట్టిన ప్రతిది కూడా ప్రాణి కావచ్చు, జీవి కావచ్చు, మొక్క కావచ్చు, ఏదైనా కానీ వ్యర్థం అని తెలియమాట. అందుకే ప్రతి మొక్క కూడా ఔషధమే. నాస్తి మూలం అనౌషధం, ఏ మూలం కూడా అనౌషధం, అన్ని ఔషధాలే. మనకి ఇప్పుడు ఉండే కలి ప్రభావం చేత మన విద్యను మనం అభ్యసించలేదు కాబట్టి వదిలేసాం, కాబట్టి మన కర్తవ్య సంప్రదాయం వదిలేసాం, కాబట్టి మన సంస్కృతి సంప్రదాయం తో దూరంగా ఉన్నాం, కాబట్టి మనకి ఇప్పుడు అవన్నీ మర్చిపోయాం. కానీ ప్రతి మొక్క కూడా అనౌషధమే. అలాగే పుట్టిన ప్రతి మానవుడు కూడా అయోగ్య నాస్తి యోజక తత్ర దుర్లభ అంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గుణం ఉంటుంది. ఎటువంటి వ్యక్తి అయినా ఎటువంటి దోషాలున్నా కూడా అతని యొక్క గుణం ఉంటుందన్నమాట. అందుకే అటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు, అటువంటి విద్వాంసులు చాలా తక్కువగా ఉంటారు. యోజక తత్ర దుర్లభ, ఆ వ్యక్తిని, ఆ యొక్క గుణాన్ని గుర్తించి అతని సరైన కర్మలో యుక్తం చేసిన వ్యక్తులు చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. కాబట్టి అలాగే మనము విశేష ప్రయత్నం ద్వారా మనం ప్రయత్నం చేసినట్టే ప్రతి నిత్యము నిరంతరంగా అభ్యాసం చేసినట్లయితే మనకు కూడా అయోగ్యత అంటే ప్రతి ఒక్కరు కూడా సాధించవచ్చు. అభ్యాసం చేత ఏది అసాధ్యం కానిదంటూ ఏది లేదు. అలాగే మనం నిరంతరంగా మనం చేసినట్లయితే హృదయంలో ఉండేటువంటి సంస్కారం తొలగించుకొని మనము ప్రముచ్యంతే మనం దివ్యమైనటువంటి పరమ పురుషుని మనం పొందగలుగుతాం, పరమ పురుషుని యొక్క ఆత్మానుభూతిని పొందగలచ్చు అని చెప్పి మనం చెప్పుకున్నాం. కాబట్టి ఆ పరమాత్మ ఎక్కడ ధ్యానం చేయాలంటే హృదయ ప్రదేశంలో ధ్యానం చేయాలి అని చెప్పి కూడా మనం స్థానం నిర్ధారణ చేసుకున్నాం. అలాగే చేయంగా మనకు అభ్యాసం ద్వారా మనకు దివ్యమైనటువంటి పురుషుని మనం పొందవచ్చు అని చెప్పి ఇక్కడ. అలాగే ముక్తాత్మను కూడా ఆ రకంగా ఆశ్రయించి, ఆ పరమాత్మను ఆశ్రయించి ఆ మోక్షంలోకి వెళ్ళి ఆ పరమానందాన్ని పొందుతున్నారు. ఆ రకంగా పొంది వాళ్ళు ఉపదేశించారు కాబట్టి ఈ ద్విలోకం నుంచి మొదలుకు ప్రతిలోక పర్యంతాన్ని సమస్త జీవులకు బ్రహ్మాండకంతటికి ఆధారభూతుడు ఆ పరమాత్మే, ఆ బ్రహ్మే అని చెప్పి ముక్తాత్మల యొక్క ఉపదేశంతో కూడా మనకు ఈ సూత్రం ద్వారా స్పష్టమైందన్నమాట. సరే, ఇక్కడ ఆ పరమాత్మని చెప్పుకున్నాం. అలాగే కొంత ఏమైనా ప్రశ్న అడిగితే ప్రకృతి కూడా కాదు, దీనికి ద్విలోకం నుంచి మొదలుకు ప్రతిలోక పర్యంతం ప్రకృతి కదండి, ప్రకృతి మనకు కనిపిస్తుంది, ఈ ప్రకృతి ఆధారము, దాన్ని పరమాత్మని తీసుకోవాలి. ఒకవేళ పూర్వపక్ష అడిగినట్లయితే దానికి ముందుగానే ఊహించి ఇక్కడ 3వ సూత్రం చెప్పబడింది. చూడండి, నా అనుమానం ద్వారా కూడా మనకు ఏది పరమాత్మ కంటే భిన్నంగా ఏది తీసుకోవడానికి లేదండి. అనుమానించడానికి లేదన్నమాట. నువ్వు ఏమన్నా అనుకోవచ్చు, ఇప్పుడు పరమాత్మని తీసుకోవాలి, జీవాత్మ తీసుకోవచ్చు కదా, లేదా ప్రకృతి తీసుకోవచ్చు కదా. జీవాత్మ వల్ల ఇదంతా కూడా ఈ భూబండానికి అంతటి కూడా ద్విలోకానికి అంతటిగా జీవాత్మ ఆధారం చెప్పుకోవచ్చు కదా. ఈ ప్రకృతి స్వతహా అది ఆధారభూతంగా ఉంది, దాన్ని పరమాత్మని తీసుకోవాలి, అలా ఏదైనా అనుమానించడానికి కూడా తావు లేదు. అందుకే మనం ఏదైనా ఒక కర్మ చేస్తే, ఒక పని చేస్తే ఇతరులకు అనుమానానికి కూడా అవకాశం ఇవ్వదు. ఆ రకమైన పనులు చేయాలండి. ఒక్కోసారి మనం పని చేస్తాం, అనుమానం కలుగుతుందన్నమాట, ఏంటబ్బా ఇలా చేశాడు, ఈ విధంగా చేశాడు అని చెప్పి అనుమానానికి కూడా తావివ్వకూడదు. అనుమానం కూడా తావిచ్చా అంటే అది మనలో దోషం అన్నమాట.
అంటే ఆ రకమైనగా మన కర్మ సౌష్టంగా, ఉన్నతంగా, శ్రేష్టంగా, ఉత్కృష్టంగా ఉండాలన్నమాట. అంటే అనుమానకు తావిచ్చామంటే అది ఎక్కడో దోషం ఉంది. అందుకే రామాయణంలో ఆ శ్రీరాముడు కూడా అక్కడ అనుమానించినందుకు అనుమానం కూడా తావి ఒక అటువంటి వాళ్ళకి నింద రాకూడదని చెప్పి ఆ విషయం తెలిసి సీతా విషయంలో కూడా ఆయన అగ్ని పరీక్ష విషయంలో పరీక్షిస్తారు. అందరి తెలియచేయాలని చెప్పి తెలియచేయాలని పరమాత్మ తెలియక అతనికి తెలియక కాదు. కానీ ఇటువంటి అనుమానం కూడా అవకాశం ఇవ్వకూడదు, ఆలోచన కూడా అవకాశం ఇవ్వకూడదు. అంత నిష్ఠగా ఉంటారని చెప్పి మహాన్ పురుషులు, మహాన్ వ్యక్తులు, మహాన్ దేవతలు, అందరూ కూడా అలా ఉంటారని చెప్పి అక్కడ ఒక ధర్మాన్ని స్థాపించడం కొరకు అటువంటి అనుష్ఠానం వాళ్ళటువంటి నిర్ణయాలు తీసుకుంటారు మహాన్ వ్యక్తులు అనమాట. మస్తు కాబట్టి మనం ఇక్కడ ఆ రకంగా అనుమానంకు తావలేదు కాబట్టి ఏదే పదార్థాన్ని తీసుకోవడానికి. అందుకే నా అనుమానం, ఎందుకంటే అనుమానం కూడా యోగ్యత లేదు. అతత్ శబ్దాలు, ఎందుకంటే అనుమానించడానికి దానికి తగినటువంటి శబ్దం ఉంటే కన్నా మనకు చెప్పొచ్చు అనమాట. దానికి సంబంధించిన శబ్దాలు లేవన్నమాట. ఇప్పుడు ఆ ద్యు భువాదికి ఆయతనం ఆ పరమాత్మ అని చెప్పి స్వశబ్దాలు, నిజ శబ్దాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ ద్యూలోకం నుంచి మొదలుకొని ప్రతిలోక పర్యంత అన్నిటికీ ఆధారభూతుడు ఆ పరమాత్మ అని చెప్పి అనేక శబ్దాలు ఉన్నాయి. అలాగా ఆ ప్రకృతి అని చెప్పి జీవాత్మ అని చెప్పి అన్నిటికీ ఆధారము మనకు ఒక్క శబ్దం కూడా లేదు. నా అనుమానం, ఎందుకంటే అతత్ శబ్దాత్, ఏ శబ్దం, శబ్ద ప్రమాణం అంటూ ఏది లేదన్నమాట. ఇక ప్రకృతే ఆధారమైనటువంటిది, జీవాత్మ ఆధారమైనటువంటిది అని చెప్పి ఏ ఒక్క వచనం, ఏ ఒక్క ప్రమాణం కూడా లేదు మనకు. అతత్ శబ్దాత్ నా అనుమానం, అందుకే అనుమానం కూడా లేదు, అనుమానం కూడా అవకాశం లేదు కాబట్టి ప్రకృతి కూడా కాదు అని చెప్పి ఈ సూత్రం యొక్క అభిప్రాయం అనమాట. చూడండి, అనుమానం నా, అనుమానం కూడా తావులేదన్నమాట. అనుమానం అంటే ఏ రకంగా అనుమానిస్తున్నాం? అనుమీయతే, దాన్ని ఓపెన్ చేసి చెప్పారు చూడండి కింద భాష్యంలో. అనుమీయతే ఏ రకంగా వేస్తున్నాం? స్థూలం వస్తుం దృష్ట్వా, ఒక స్థూలమైన వస్తువును చూసి, మన బ్రహ్మాండాలు చూసిన, ప్రకృతిలో చూస్తున్నాడు, ఒక స్థూల పదార్థం తీసుకున్నామట, ఒక వస్తువుని తీసుకున్నాం. స్థూలం వస్తు దృష్ట్వా చూసి తస్య సూక్ష్మీభూతం పూర్వరూపం సమవాయి కారణం మనసా లక్ష్యతే యత్ తదవ్యక్తం ప్రకృతి నామకం న ద్యూప్ ప్రభృతి నాం ఆయతన్యత్వేన గ్రాహ్యం. ఇక్కడ మనం ఒక స్థూలమైన వస్తువుని చూసి ఆ స్థూల వస్తువుకి మూల కారణం ఏంటి, మూల ప్రకృతి ఏంటి మనం చూస్తాం, గమనించగలుగుతాం, సూక్ష్మ రూపం కనిపిస్తాం. ఇప్పుడు కుండ చూసి, ఆ స్థూలమైన కుండ చూసి ఆ సూక్ష్మంగా ఉన్నటువంటి సమవాయ కారణంగా ఉండే ఆ మిట్టిని గుర్తిస్తాం అంట. దీనికి సూక్ష్మంగా ఉండే మిట్టి అని చెప్పి మేము చెప్పుకుంటాం. అలాగే స్థూల వస్తువుని దృష్ట్యా తస్య సూక్ష్మీభూతం పూర్వరూపం, సూక్ష్మంగా ఉన్నట్టు పూర్వరూపం ఏదైతే ఉందో సమవాయ కారణ రూపంలో మనసా లక్షిత, మనసు ద్వారా మనం తెలుసుకుంటాము. తద్ అవ్యక్తం ప్రకృతి నామకం, అది అవ్యక్తంగా ఉన్నటువంటి సూక్ష్మంగా ఉన్నటువంటిది ప్రకృతి నామకం అని చెప్పి, అంటే ప్రకృతి అని చెప్పి తెలుసుకుంటాము. అంటే సూక్ష్మంగా ఇది ప్రకృతితో యుక్తమైంది, మూల ప్రకృతి అని చెప్పి, ఈ వస్తువుకి ఈ పదార్థానికి మూల ఆధారం ప్రకృతి అని చెప్పి తెలుసుకుంటామట. అలాగా ఏ స్థూల వస్తువుని చూసి మనం ప్రకృతిని చెప్పుకుంటామో అలాగా నా ద్యూ భూ ప్రభృతినాం ఆయతన్యత్వేన గ్రాహ్యం, అలాగే ద్యూలోకానికి భూలోక పర్యంతం వాటికి అలాగా అనుమానం ద్వారా మనము చెప్పడానికి, అనుమానం ద్వారా ఏదైనా ఆలోచించడానికి ఏది కూడా లేదు, ఎటువంటిది ఆధారం లేదన్నమాట. ఆయతనత్వేన గ్రాహ్యం, ఆయతన రూపంలో తీసుకోవడానికి ప్రకృతి అని చెప్పి ఎక్కడ కూడా ఏ ఆధారము లేదు, అందుకే తీసుకోవడానికి లేదు. నా ద్యూ ప్రభృతినాం ఆయతనత్వేన గ్రాహ్యం నా గ్రాహ్యం, ఆ గ్రహించడానికి వీలు కాదు. ఎందుకు కాదు, వీలు కాదు, కుతః, ఎందుకు అలా కాదు అంటే అతత్ శబ్దాత్. ఇక్కడ మనం ఏ విధంగా స్థూల వస్తువుని చేసి దానికి సూక్ష్మ రూపమైనటువంటి మిట్టి అని చెప్పుకున్నాం కుండకు, అలాగా ఈ ద్యూలోకం నుంచి మొదలుకొని ప్రతిలోక పర్యంతానికి అన్నిటికీ ఆధారం అనుమానంగా దాని సూక్ష్మ రూపం ఇది అని చెప్పి చెప్పడానికి ఏది లేదన్నమాట. అందుకే నా గ్రాహ్యం, గ్రహించడానికి ఏది లేదు. కుతః, ఎందుకు లేదంటే అతత్ శబ్ద, దానికి సంబంధించి శబ్దాలు కానీ ప్రమాణం కానీ వచనాలు కానీ ఎక్కడ కూడా స్మృతి వాక్యాలు కానీ ఎక్కడ ఏమీ లేవు, ఏ ఋషివాక్యం లేదన్నమాట. అందుకే తత్ సంబంధి ఆగమ అభావాత్, ఆగమ అంటే వేదం, ఆగమ అంటే ఆగమానుకూలమైన గ్రంథాలు, ఇవన్నీ తీసుకుంటాం అనమాట. తత్ సంబంధి ఆగమ అభావాత్ అంటే ఈ ప్రకృతి అని చెప్పి ఈ అన్నిటికీ ఆధారభూతమైంది అని ఎటువంటి ప్రమాణం కానీ తత్ సంబంధి ఆగమాలు అంటే వచనాలు ఎక్కడ కూడా లేవు, అభావాత్మకంగా ఉన్నాయి, భావాత్మకంగా ఏది లేదనమాట. అందుకే తత్ సంబంధి ఆగమ అభావాత్ నహి వేదే కింవా ఉపనిషది తస్య ఆయతనత్వ ప్రదర్శక శబ్దో విద్యతే. వేదంలో కానీ ఉపనిషత్తులో కానీ ఇక్కడ ఈ ఆయత భూ ప్రభృతి ద్యూలోకం నుంచి పృథ్వీలోకం పర్యంతం అంతటికి ఆయతనం ఆధారము పరమాత్మ కాకుండా భిన్నమైన తత్వం ఉందని చెప్పి ఏ ఒక్క ఉపనిషత్తులో కానీ వేదంలో కానీ ఏ ఒక్క ప్రమాణం లేదన్నమాట.
నహి వేదే కిం వా ఉపనిషది, వేదంలో కానీ ఉపనిషత్తులో కానీ తస్య ఆయతనత్వ ప్రదర్శక, ఇది దీనికి ఆధారము ఈ ప్రకృతి అని చెప్పి జీవాత్మ అని చెప్పి అలాగా ఒక్క శబ్దం కూడా లేదనమాట. కింటు తస్య ప్రకృతి ఆఖ్యా తస్య ప్రకృతి ఆఖ్యస్యపి ఆయతనం సా ఏవ పరమాత్మ వర్ణితే. ఇంకా ఆ ప్రకృతి కూడా ఇక్కడ ప్రకృతి ఆ నిమిత్తం చేసుకునే అనుమానం అంటే ప్రకృతి కూడా తీసుకోవడానికి లేదు. కానీ అంటే ప్రకృతి కాదని చెప్పి ప్రకృతి అని చెప్పి ఈ ద్విలోకం అంటే ద్విలోకం పృథ్వీలోకం అంతా ఈ బ్రహ్మాండంలో కనిపిస్తున్న బ్రహ్మాండ ప్రకృతి, ఈ ప్రకృతి ఆధారం ఎవరైనా అనుమానించవచ్చు అంట. అది అనుమానంకు తావులేదు. ఎందుకంటే మనకు అలాగా వేదంలో కానీ ఉపనిషత్తులు వచనాలు కానీ ఎక్కడ కూడా ఆత్మత్వ రూపంలో అంటే బ్రహ్మ ఆధారత్వంగా అంటే దీనికి ఆధారము ఈ ప్రకృతి అని చెప్పి ఎటువంటి వచనం లేదు, ప్రమాణం లేదు మనకు. కింటు తస్య ప్రకృత్యాఖ్యస్యాపి ఆయతనం సాయవ పరమాత్మ వర్ణ్యతే. కానీ ఈ ప్రకృతికి కూడా ఈ బ్రహ్మాండం కూడా ఆ పరమాత్మ అని చెప్పి మనకు ప్రమాణాలు ఉన్నాయి. కానీ ఈ ప్రకృతి కూడా ప్రమాణము, ఈ ప్రకృతి ఆఖ్యస్యాపి ప్రకృతి యొక్క ఆఖ్యాన కథనం ఏదైతే ఉందో దానికి కూడా ఆయతనం, ఈ ప్రకృతి కూడా ఆధారము. సా ఏవ పరమాత్మ వర్ణితే, ఈ ప్రకృతి కూడా ఆధారము పరమాత్మ అని చెప్పి వర్ణిస్తున్నాయి శాస్త్రంలో ఉన్నటువంటి వచనాలని వేదాలు కూడా. ఎలా అంటే దానికి సా ఏవ పరమాత్మ వర్ణి, ప్రకృతి కూడా ఆధారము ఆ పరమాత్మ అని చెప్పి మనకు వేదమంత్రంలో బోధిస్తుంది. ఏంటి మనం ముందు చెప్పున్నాం, పరిత్య భూతాని పరిత్య లోకాన్ పరిత్య సర్వాహ ప్రదిశో దిశశ్చ ఉపస్థాయ ప్రథమజామృతస్య ఆత్మన ఆత్మానం అభిసంవివేశ. ఒక ఆత్మదా జీవాత్మదా ఆత్మానం లోపల అంతర్భూతంగా ఉన్నటువంటి పరమాత్మను మనం ప్రవేశించాలి, అందులోకి యుక్తం కావాలి, అందులో లీనం కావాలి అని చెప్పి మనకి యజుర్వేదం యొక్క మంత్రం చెప్పుకున్నాం అనమాట. అంటే పరిత్య భూతాన్ని అంతా నలుమూలలా ఆ సమస్త భూతాల్లో ఆ పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. పరిత్య లోకాన్ భూతాల్లో కాదు, పంచభూతాలనే కాకుండా సమస్త లోకాంతరాల్లో కూడా పరిత్య లోకాన్ లోకాంతరాల్లో కూడా ఆ పరమాత్మ వ్యాపించినాడు. అన్నిటికీ ఆధారభూతుడు ఆ పరమాత్మే. అలాగే పరిత్య సర్వాహ ప్రదిశో దిశశ్చ, దిశలు ఏవైతే ఉన్నాయో ఉపదిశలు ఏవైతే ఉన్నాయో సమస్త నలుమూలల ఉపదిశల్లో కూడా అన్నిటికీ ఆధార స్వరూపుడు ఆ పరమాత్మే అని చెప్పి ఇక్కడ మనకు స్పష్టంగా అన్నిట్లో ఉండేది ఆ పరమాత్మని చెప్పుకున్నామట. అందుకే ఉపస్థాయ ప్రథమజామృతస్య, అన్నిటికీ ఇవన్నీ ఉత్పన్నం కావడానికి ముందు కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు ఆ పరమాత్మ అట. ప్రథమజామృతస్య ఆత్మన ఆత్మానం అభిసంవివేశ, ఇక్కడ ఆత్మనుగా అంతర్భూతంగా ఉన్నటువంటి హృదయాకాశం ఆత్మ కూడా అభిసంవివేశ, అతను ఆ పరమాత్మ ఏం చేస్తున్నాడు, ఆ ఆత్మ ద్వారా అంటే జీవాత్మగా ఆత్మానం అభిసంవివేశ, ఆత్మలో ప్రవేశించాలి అని చెప్పి ఇక్కడ ఆ జీవాత్మే అంతర్ముఖంగా ఉండే పరమాత్మను పొందగలుగుతుంది, అందులో విలీనమైపోతుంది అని చెప్పి ఇక్కడ మనకు స్పష్టంగా వర్ణన ద్వారా తెలుస్తుందన్నమాట. అంటే ఈ మంత్రం ద్వారా కూడా అర్థమవుతుంది. అంటే ప్రకృతికి కూడా ఆధారం ఆ పరమాత్మే. ద్విలోకం నుంచి మొదలుకొని ప్రతి లోక పర్యంతం కూడా ఆ పరమాత్మ అని చెప్పి మనకు ఈ రకంగా ప్రమాణం ఉన్నాయి. కానీ ప్రకృతి ఆధారభూతమైనటువంటిది అని చెప్పి ఎక్కడ కూడా ప్రమాణం లేదనమాట. ఎటువంటి శబ్ద ప్రమాణం కానీ ఉపనిషత్తు యొక్క ప్రమాణం లేదు. ఎందుకంటే ఈ విషయంలో ఇవన్నీ స్పష్టంగా చెప్పుకుంటే మనకు ఈ రోజుల వరకు కొంత అలాంటి వ్యక్తులు ఉన్నాయండి. వైజ్ఞానికులు కొంతమంది ఇదంతా దానికి పరమాత్మ ఈ బ్రహ్మాండానికి ప్రకృతి నడవటానికి ఇదంతా ఏం లేదండి, ఇది ఆటోమేటికల్ గా ఒక పిండం అండి, ఆ ప్రకృతి యొక్క పిండం నుంచి అది విస్ఫోటనం చెంది ఆటోమేటిక్ ప్రకృతి నడుస్తుంది, దీనికి పరమాత్మ వచ్చేది చేశాడు ఇలాగని జరిగిపోతుందా అని చెప్పి అలా స్వీకరించాల్సిన అవసరం లేని చెప్పి ఏదో ఒక పిండం యొక్క ప్రకృతి గోళకం ఇది అభివ్యక్తం అవుతుంది, విస్ఫోటనం చెంది అది జరుగుతున్నాయి, స్వాభావికంగా జరిగిపోతాయి అని చెప్పి అలాగా అనుకునేటువంటి కొంతమంది వైజ్ఞానికులు ఇప్పుడు అలా ఉండదండి. కానీ ఇక్కడ మనకి స్పష్టమైన ప్రకృతి కూడా వీటికి ఆధారం కాదు. ద్విలోకానికి పృథ్వీలోక పర్యంతం ఏది కూడా ఆధారం కాదు, ఆ ప్రకృతి కూడా ఆధారం ఆ పరమాత్మే. మనం ఏమంటున్నాం, ఈ ప్రకృతి అంతర్గతంలో ఈ ద్విలోకము ఇవన్నీ ఉన్నాయి కదా, మనం ఏమైనా తింటామని అనుమానం వచ్చేస్తున్నాడు. కాబట్టి లేదండి, ఈ ద్విలోకంలో ఉన్నాయి కదా, ద్విలోకం ఇవన్నీ పృథ్వీ పర్యంతం ఇవన్నీ బ్రహ్మాండం కనిపిస్తుందో కానీ ప్రకృతి ఆధారము అని నువ్వు అవ్యక్త ప్రకృతి ఆధారం అనుకుంటావు. లేదండి, ఆ ప్రకృతి కూడా ఆధారం ఆ పరమాత్మే, ప్రకృతి ఆధారం కాదు అని చెప్పి అట్లా అనుమానం కూడా తావలేదు. అటువంటి శబ్దాలు మనకు ప్రమాణభూతంగా లేదు వేదంలో కానీ ఉపనిషత్తులో కానీ చెప్పి చెప్పుకున్నామట. కాబట్టి ఈ రకంగా వేదమంత్రం యొక్క ప్రమాణం చూపించబడింది. అలాగే ఇంకేం చెప్తున్నా అంటే తథా తమః ఆసీత్ తమసా గూఢమగ్రే అప్రకేతం సర్వం సలిలం సలిలమా ఇదం తుత్స్యే నాభ్వపిహితం యదాసిత్ తత్ మహిళా జాయతైకం తన్మహిళా
జాయతైకం. ఇక్కడ ఇది సృష్టి ఉత్పత్తి ప్రకరణంలో ఈ మంత్రం చెప్పబడిందట. ఏంటి? సృష్టి ఉత్పత్తి ప్రకరణ వేదంలో ఈ మంత్రం తీసుకోబడింది. మొత్తం ఈ సృష్టి ఉత్పన్నం కావడానికి ముందు ఎలా ఉంది? తమ ఆసీత్, తమ అంధకారంలో ఉండేది, మొత్తం అవి సూక్ష్మంగా అంధకారంలో ఉండేవాడ. తమసా గూఢమగ్రే, ఆ తమస్సు ఇదంతా గూఢంగా వ్యాపించి ఉండేదన్నమాట. పరమాత్మ గూఢమగ్రే అంతా కూడా ఆ సూక్ష్మంగా వ్యాపించి, ఆ అంధకారం వ్యాపించి ఉండేది. అప్రకేతం అంటే అది ప్రకటీభూతం అయ్యేది కాదన్నమాట. ఇప్పుడు మనకి ఏ విధంగా బ్రహ్మాండం కనిపిస్తుందో, మన ఎంత మొత్తం ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం సూక్ష్మంగా ఉంటాం, మనకి ఏది కనిపించేది కదన్నమాట. శూన్యంగా ఉంటే ఎలా ఉంటుంది? శూన్యం ఉన్నా కూడా ఆకాశం ఖాళీగా ఉంది, అలా ఖాళీ అయిపోతుందేమో అనుకుంటా. అట్లా అలా కూడా ఉండదు. అంటే అభివ్యక్త రూపంలో ఇప్పుడు అంధకారంలో మనకి ఏం కనిపిస్తుందండి? ఏమి కనిపిస్తుంది? అలాగా శూన్యంగా ఉంది, తమతో అంతటా వ్యాపించి ఉండేది. అప్రకేతం ఏంది? మనకి కనిపించేది కాదన్నమాట. సర్వం సలిలమా ఇదం, ఇదంతా సలిలంతో నిండి ఉండేది అన్నమాట. జలాశయంతో ఉండి ఉండేది, అంటే ఆ రకమైన స్థితితో ఉండేదన్నమాట. మనకి దీన్ని అవ్యక్తం చెప్పలేమాట, ప్రకటీకృతం చేయలేమాట. సర్వం సలిలమా ఇదం అని చెప్పి ఈ రకం చెప్పబడింది. అలాగే అంతేకాకుండా తుచ్యేనాభువ పిహితం, ఇది తుచ్చమైంది అంటే అప్పుడే ఎలా ఉంటే మొత్తం ఇది మనకు ఈ రకం కనిపించేది కాదన్నమాట. తుచ్చంగా ఉండేదన్నమాట. అంటే చాలా సూక్ష్మంగా మనకు అగోచరాత్మకంగా ఉండేదన్నమాట. మొత్తం తమస్తో ఆచ్ఛాదించి ఉండేది. తుచ్యేనాభ్వపిహితం యద్ ఆసీత్, ఏ రకంగా ఉండేది అప్పుడు. తత్ మహిళా జాయతేక, మహాత్మ పరమాత్మ యొక్క మహిమనే ఇదంతటా వ్యాపించి ఉండేది, ఓతప్రోతమై ఉండేది. ఆ పరమాత్మ కూడా విద్యమానంగా విరాజమానంగా ఉండేవాడు. తత్ మహిళా జాయతైకం అని చెప్పి ఇక మంత్రాంశం యొక్క విషయం ప్రతిపాదించబడి. అంటే ఈ సృష్టి ఉత్పన్నం కావడానికి ముందు కూడా, ఆ ప్రకృతి కూడా ముందు కూడా ఆ పరమాత్మే ఉండేవాడు. పరమాత్మని అభివ్యక్తం చేసి ఈ రకంగా దాన్ని ఆ వ్యక్త రూపంలో దీన్ని రూపొందించాడు. కాబట్టి అన్నిటికీ ఆధారం, ప్రకృతి కూడా ఆధారం పరమాత్మే. కాబట్టి నా అనుమానం కూడా ప్రకృతి అని చెప్పి ఉన్న ద్విలోకం నుంచి మనకు ప్రతిలోకం పర్యంతమైన ప్రకృతి ఆధారభూతమైంది నువ్వు అంటామో, నా అనుమానం కూడా అవకాశం లేదు. ఎందుకంటే తద్ అశబ్దాత్, అదే దానికి సంబంధించిన శబ్దాలు ఉపనిషత్తులో కానీ వేదాలు కానీ ఎక్కడ లేవు. ప్రకృతే ఆధారభూతమైందని చెప్పి ఈ ప్రమాణ వేద వ్యాస మహర్షి యొక్క ఈ సూత్రం యొక్క రచన మనకు స్పష్టంగా బోధిస్తున్నమాట. అందుకే ఈ తత్ మహిళా జాయతక, పరమాత్మక మహిమని మనకు అంతటా ఓతప్రోతమైంది, అన్నిటికీ ఉత్పత్తి కాదు కూడా ఆ పరమాత్మ అని చెప్పి తెలుస్తున్నమాట అని ఈ ఋగ్వేదం యొక్క మంత్రాంశాన్ని కూడా చెప్పుకున్నాం. అత్రాపి తుచ్చత్వేన వర్తమాన ఆభూనామకం అవ్యక్తం. ఇది ఈ ప్రకృతి కూడా తుచ్చమైందన్నమాట. ఆ పరమాత్మ ముందు ఈ ప్రకృతి కూడా తుచ్చమైంది, దీనికి ఆ శక్తి ఆ సామర్థ్యం లేదన్నమాట. అందుకే అత్రాపి ఇక్కడ కూడా ఈ మంత్రాంశంలో దాని యొక్క భావం చెప్తున్నారు. ఇక్కడ తుచ్చత్వేన వర్తమానం అంటే ఆభూనామకం అవ్యక్తం. దీని ఈ ప్రకృతిని, మూల ప్రకృతిని ఆభు అంటున్నాం. ఆభూనామకం అవ్యక్తం కారణం నిర్దిష్టం. తస్య పరమాత్మనో మహిమ్నా ఖలు ఏకం మహత్తత్వం ప్రథమం వికృతి రూపం ఉత్పన్నం ఉచ్యతే. వికృతి రూపం ఉత్పన్నం ఉచ్యతే. ఇక్కడ ప్రకృతి కూడా తుచ్చమైంది, మన ఏతను ఆభు రూపంలో ఉండే అవ్యక్త రూపంలో ఈ ప్రకృతి నిర్దిష్టం అని చెప్పారు కదా. ఆ తస్య పరమాత్మన, ఈ ప్రకృతి కూడా ఆ పరమాత్మ యొక్క మహిమతోనే ఆ మూల ప్రకృతినిది మహాతత్వ రూపంలో రూపొందినమాట. మనం సాంఖ్య దర్శనంలో మహర్షి కపిల మహర్షి ఏం చెప్తా అంటే ప్రకృతేర్ మహాన్, మూల ప్రకృతి మహాతత్వం ఉత్పన్నమైనమాట. ప్రకృతేర్ మహాన్ అదే చెప్తున్నాడు కదా. ఆ పరమాత్మ యొక్క మహిమతోనే కలు ఏకం మహాతత్వం ప్రథమం వికృతి రూపం ఉత్పన్నం ఉచ్యతే. ఆ మూల ప్రకృతి నుంచే ప్రకృతి మహాతత్వం ఏర్పడింది. ఆ మహాతత్వం నుంచే బుద్ధితత్వం ఏర్పడింది అనమాట. అక్కడి నుంచే ఆ మహాతత్వం నుంచే ప్రకృతి మహతో అహంకారం ఉత్పన్నమైంది. మన అహంకార తన్మాత్రాన్ని మనకు సూక్ష్మభూతాలు ఉత్పన్నమయ్యాయి. తన్మాత్రభ్య పంచభూతాన్ని, మళ్ళీ పంచభూతాలు ఏర్పడ్డాయి. ఈ రకంగా మనం సృష్టి ఉత్పత్తి ప్రక్రియ 24 తత్వాలతో మనం ప్రస్తావించుకున్నామట. అది వాటిని కూడా ఆ పరమాత్మ కారణం. పరమాత్మ మహిమ కారణంగానే ఆ ప్రథమ మహాతత్వము ఉత్పన్నమైంది. మొట్టమొదటి వికారం అంటే ప్రకృతికి మొట్టమొదటి వికారము మహాతత్వం. అందుకే మహాతత్వం ప్రథమం వికృతి రూపం ఉత్పన్నం ఉచ్యతే. మొట్టమొదటి వికృతి రూపం ఉత్పన్నమైంది. మూల ప్రకృతితే, ఆ ప్రకృతి మూల వికృతి, మొట్టమొదటి వికృతి మహాతత్వాన్ని వికారం రూపొందించినప్పుడు దాని తన్మాత్రలు ఏర్పడ్డాయన్నమాట. అలా క్రమంగా ఈ సృష్టి ఉత్పత్తి మనకి ఏర్పడింది. కాబట్టి ఈ ప్రకృతికి కూడా ఆ పరమాత్మే. కాబట్టి ఇక్కడ ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇక్కడ భూవాదికి ఆయతనం ఆ పరమాత్మ తీసుకోవాలి, ప్రకృతి తీసుకోకూడదు. ప్రకృతికి అని చెప్పే అనుమానం కూడా అవకాశం లేదు. ఎందుకంటే దానికి సంబంధించిన శబ్దాలు ఎక్కడ కూడా
ఉపనిషత్తులో కానీ వేదంలో కానీ చెప్పబడలేదు కాబట్టి, ఆ ప్రమాణం శబ్దం లేదు కాబట్టి, అంటే శబ్ద ప్రమాణం లేదు కాబట్టి మనకు ద్యుభువాదికి ఆయతనం పరమాత్మని తీసుకోవాలి, ప్రకృతి తీసుకోకూడదు. అంటే ప్రకృతిని తీసుకొని చెప్పాం, ప్రకృతి కాదు, అది జీవాత్మను పరమాత్మని తీసుకుంటున్నాం. ప్రాణభృత్య అంటే ప్రాణం దానం చేసేటువంటి ప్రాణం జీవాత్మ తీసుకోవచ్చుదా? అంటే జీవాత్ముడు కాదు, అది కూడా చెప్తున్నా చూడండి. ప్రాణభృత్య, ప్రాణభృత్ చకారత్ నా ఇది అనుకృష్యతే, పైన నా అనుమానం అని కదా, నాక సంబంధం ఇక్కడ తీసుకుంటాం. అంటే ప్రాణధారి జీవధారి అంటే ప్రాణం ధరించేటువంటి జీవాత్మ కూడా కాదు. ద్యుభువాదికి ఆయతనం ప్రకృతి కాని చెప్పుకున్నాం, ఆ ప్రకృతికి అనుమానం కూడా అవకాశం లేదు. అయితే ప్రాణాన్ని ధరించే జీవాత్మ తీసుకోవచ్చుగా? నా, అది కూడా పైనుంచి నాకు అనువృత్తి ఇక్కడికి వచ్చేస్తున్నాడు. చకారత్ నా ఇది అనుకృష్యతే, పైనుంచి నాక సంబంధం ఇక్కడ తీసుకుంటాం. ఏంటి? ప్రాణభృత్ యహ ప్రాణాన్ బిభర్తి ధారయతి స జీవోపి నా ద్యు ప్రభృతీనాం ఆయతనం అస్తి. ప్రాణభృత్ అంటే యహ ప్రాణాన్ బిభర్తి, ప్రాణం ప్రాణాలను ధరిస్తున్నాడు, ధారణ చేస్తున్నాడు. బిభర్తిని ధారణ చేసుకున్నాడు అంటే శరీరాన్ని గ్రహిస్తున్నాడు కర్మానుగుణంగా. ఇప్పుడు మనంతా ప్రాణభృత్ అంటే ప్రాణి ధారణ చేసి ఉన్నమాట, ప్రాణంతో యుక్తంగా ఉన్నమాట. అందుకే ప్రాణభృత్ అంటే ప్రాణి ధరించిన వాడు, ప్రాణంతో యుక్తంగా ఉన్నవాడు, శరీరధారి జీవాత్మ తీసుకుంటామట. అందుకే ప్రాణభృత్ దాన్ని ఓపెన్ చేసి చెప్పాడు. యహ ప్రాణాన్ బిభర్తి అంటే ధారయతి, ఎవరైతే ప్రాణం ధరించి ఉన్నాడో, జన్మ తీసుకుంటూ ఉన్నాడో అటువంటి జీవాత్మ కూడా, శరీరధారి జీవాత్మ కూడా, సా జీవోపి నా, అది కూడా జీవాత్మ కూడా కాదు. ఏంటికి కాదు? ద్యు ప్రభృతీనాం ఆయతనం అస్తి. ద్యు ప్రభృతి ద్యులోక సమలోక ప్రతి పర్యంతం అన్నిటికీ ఆయతనం అంటే ఆదర్శ స్వరూపుడు జీవాత్మ కూడా కాదు. నా ఆయతనం అస్తి, ఆయతనం కాదు, జీవాత్మ కూడా ఆయతనం కాదు. ద్యు ప్రభృతికి ఆధారము ప్రకృతి కాదు, ప్రాణం ధరించేటువంటి జీవధారి శరీరధారి జీవాత్మ కూడా ఆయతనం కాదు ద్యుభు ఆదికి అని చెప్పి ఇక్కడ ఈ జీవాత్మ కూడా నిషేధించుకున్నాం. చూడు, ఇక్కడ కూడా మనకు ఈ పై సూత్రం ద్వారా, ఈ జీవాత్మ ప్రాణభృతి సూత్రం ద్వారా మనకు ఆ జీవాత్మ వేరు, పరమాత్మ వేరు, ప్రకృతి వేరు అని చెప్పి నిషేధించుకుంటాం. మూడు తత్వాలు అనాది అని చెప్పి మనకు ప్రకృతి యొక్క తత్వము, జీవాత్మ యొక్క తత్వము, ఇవన్నీ కూడా మనకు వేరు వేరు కథనం ద్వారా మనకు స్పష్టం అవుతుంది ఈ మూడు పదార్థాలు అనాది అని చెప్పి. అస్తు, జీవాత్మ ఎందుకు కాదు? కుతః అని అడిగినప్పుడు పూర్వోక్తాత్ అతత్ శబ్దాత్, పూర్వోక్తంలో ఏ విధంగా ప్రమాణం అంటూ అతత్ శబ్దాత్ అని చెప్పుకున్నారు. ఇక్కడ అంతే, ఇక్కడ ప్రకృతికి ఏ విధంగా ఎటువంటి శబ్ద ప్రమాణం, ఎటువంటి ఉపనిషత్తుకు వచనం కానీ, ఏది వేదానికి కూడా గ్రంథం కానీ ఏవి లేవో, అలాగే జీవాత్మ అని చెప్పడానికి కూడా ఒక ప్రమాణం కూడా లేదన్నమాట. ఈ భూ ఆదికి ఆయతనము ఆధారము ఆ పరమాత్మే అని చెప్పి ఒక్కటి కూడా ఆధారము లేదు, ఇక్కడ ఒక ప్రమాణం కూడా లేదు. పూర్వోక్తాత్ అతత్ శబ్దాత్, అతత్ శబ్ద తద్ విషయక శబ్ద ప్రమాణ అభావాత్, దానికి సంబంధించిన శబ్ద ప్రమాణం ఒకటి కూడా లేదన్నమాట. అంటే జీవాత్మే ఈ భూ ఆదికి ఆయతనము అంటే ఆధారము అని చెప్పి ఒక్క ప్రమాణం కూడా జీవాత్మే దీనికి ఆధారం చెప్పి ప్రమాణ అభావ తద్ విషయక, దానికి సంబంధించిన విషయకు సంబంధించినటువంటి శబ్ద ప్రమాణం ఒకటి కూడా లేదన్నమాట. తద్ విషయక శబ్ద ప్రమాణ అభావాత్ అని చెప్పి చెప్పుకున్నాం. అందుకే అభావం అంటే ప్రమాణం ఒకటి కూడా లేదు. నాహి తస్య ఆయతనత్వే క్వచిత్ శాస్త్రే శబ్ద ప్రమాణం విద్యతే నాహి తస్య ఆయతనత్వేన, జీవాత్మే ఆధారము, ద్యుభూ ఆదికి ఆధారము, క్వచిత్ శాస్త్ర ఏదైనా శాస్త్రంలో శబ్ద ప్రమాణం నా విద్యతే, శబ్ద ప్రమాణం ఎక్కడ కూడా ఏ స్మృతి గ్రంథాల్లో కానీ వేదానికి గ్రంథాలు కానీ ఋషి వాక్యాలు కానీ ఎక్కడ కూడా ఒక ప్రమాణం కూడా జీవాత్మ అని చెప్పి, ద్యుభూ ఆదికి ఆధారము జీవాత్మ అని చెప్పి క్వచిత్ శాస్త్ర శబ్ద ప్రమాణం నా విద్యతే. అపితు ఇంకేముందంటే అలా లేదు, కానీ ఏముందంటే జీవాత్మ వేదాది శాస్త్రేషు ఏకదేశిత్వేన ప్రతిపాదిత, జీవాత్మను వేదాది శాస్త్రాల్లో ఏకదేశీ ఆత్మ, అల్ప సామర్థ్యంతో యుక్తమైనటువంటి ఆత్మ, పరిచ్ఛిన్న ఆత్మ అని చెప్పారు. సర్వత్ర వ్యాపించినటువంటి ఆత్మ కాదు, ఏకదేశీ ఆత్మ అని చెప్పండి వేదాల్లో. ఏకదేశీ ఆత్మ అంతా వ్యాపించగలుగుతుందా? ఈ ద్యులోకంలో నుంచి మొదలుకొని ప్రతిలోక పర్యంతం వరకు అంత ధారణ చేయగలుగుతుందా జీవాత్మకు? అది ఏకదేశీ ఆత్మ, ఇక్కడ ఉంటే అక్కడ లేదు, అక్కడ ఉంటే ఇక్కడ లేదు అన్నమాట. మన శరీరంలో ఉండే అంగాల్లో మనం బ్రికిటి మధ్యలో ఉంటే కంఠకోపంలో లేదు, కంఠకోపంలో ఉంటే హృదయస్థానంలో లేదు, హృదయస్థానంలో అంటే వాక్ శక్తి లేదు, ఏదో ఒక స్థానంలో మాత్రం ఉంటుంది. నువ్వు ఎక్కడ ఏదో పట్టుకుంటే ఆ పరమాత్మ, ఆ జీవాత్మ యొక్క స్వరూపం అక్కడికి వచ్చేస్తుంది అన్నమాట. అది ఏకదేశ పరిచ్ఛిన్నంగా ఒక స్థానంలో ఉంటుంది, ఒక దేశంలో ఉంటుందన్నమాట. దాని సామర్థ్యం అంతే, పరమాత్మకి సమానంగా విభూ కాదు ఎప్పుడు కూడా. అందుకే ఇక్కడ మనకు అందుకే ఏ శాస్త్రం శబ్ద ప్రమాణం జీవాత్మ చెప్పి లేదు, కానీ ఏముందంటే
అపితు ఇంకేముందంటే జీవాత్మ వేదాది శాస్త్రాల్లో ఏకదేశిత్వేన ప్రతిపాద్యత, ఏకదేశ రూపంలో ప్రతిపాదించబడ్డాయి. జీవాత్మ ఏకదేశంలో ఉంటుంది, ఒక భాగంలో ఉంటుంది, పరిచ్ఛిన్నమైంది, సూక్ష్మమైంది, అనుస్వరూపంతో యుక్తమైంది అని చెప్పి అలా చెప్పబడింది కానీ, ప్రతిపాదించబడింది కానీ ఆధారం అని చెప్పి ఎక్కడ చెప్పలేదు. అందుకే దానికి ప్రమాణం అపాంగ్ పరాంగ్ ఏతి స్వదయా గ్రీబ్తో అమర్త్యో మర్త్యేన సంయోని, ఈ ఋగ్వేదం యొక్క మంత్రం చెప్పబడినట. అంటే అపాంగ్ పరాంగ్ ఏతి అంటే ఒకసారి ఇటు అటు తిరుగుతూ ఉంటుంది. అంటే ఒకసారి జన్మ తీసుకొని జన్మ కారణంగా రకరకాల పరిభ్రమిస్తుంటుంది కదా, అందుకే అపాంగ్ పరాంగ్ అంటే వెనక ముందు వెనక అన్నిటికీ దీనికి తాత్పర్యం అన్నమాట. అపాంగ్ పరాంగ్ ఏతి అంటే చలయమానంగా ఉంటుందన్నమాట. స్వదయ తన కర్మానుష్ఠానంగా, స్వదయ గ్రిబితో అమర్త్య, స్వదయ గ్రిబీత, స్వదయ అంటే తన కర్మానుగుణంగా జన్మ తీసుకుంటూ ఇటు అటు తిరుగుతూ ఉంటున్నా, గతిశీలంగా ఉంటుందన్నమాట. అందుకే అమర్త్యో మర్త్యేన సంయోని అంటే ఆత్మ అట్లా శాశ్వతంగా ఉన్నప్పుడు మర్త్యమైనటువంటి ప్రకృతితో సంబంధం ఏర్పరచుకొని, కారణం ఏర్పరచుకొని ఇలాగ పరిభ్రమిస్తూ ఉంటుందండి. పొడుపు సంసారంతో ప్రకృతితో సంబంధం ఏర్పరచుకుంటుంది, మన నష్టం అవుతుంటుంది, మళ్ళీ జన్మ తీసుకుంటుంటుంది. అలా ప్రకృతితో సంబంధంతో యుక్తంగా ఉంటుంది. అందుకే అదే విషయాన్ని ఇక్కడ అత్ర అమర్త్యో జీవాత్మకి ఎప్పుడు మరించదు కానీ మర్త్యేన శరీరన బద్ధ ఏవ అంటే ఎప్పుడు నష్టమైనటువంటి ప్రకృతితో సంబంధం ఏర్పరచుకొని అలాగే జన్మ మృత్యు చక్రంలో నిరంతరం కొనసాగుతూ ఉంటున్నమాట. అత్ర అమర్త్యో జీవాత్మ ఎప్పుడు నశించేటువంటి జీవాత్మ మర్త్యేన శరీర చనిపోయేటువంటి నష్టమైనటువంటి జీర్ణమైనటువంటి శరీరంతో, పాంచభౌతిక శరీరంతో సంబద్ధించబడి అంటే జన్మ తీసుకుని శరీరాన్ని ధారణ చేసుకోబడి మర్త్యేన శరీరన అంటే చనిపోయేటువంటి నష్టమైనటువంటి శరీరంతో బంధించబడుతుంది ఈ సంసారంలో. మర్త్యేన శరీరన బద్ధ ఏవ సంసారే వ్యవహారం విదదాతి. అలాగే మనం లోకంలో వ్యవహారం చూస్తున్నామాట. అంటే పాంచభౌతిక శరీరం చేత సంబంధం ఏర్పరచుకొని ఈ సంసారంలో వ్యవహారం విదదాతి వ్యవహారంగా ఉంటుందని చెప్పి మనం చూస్తున్నామాట. అంటే లోకంలో ఉంటూ ఈ రకంగా శరీరాన్ని ధారణ చేసుకుని జీవాత్మ కర్మానుష్ఠానం చేస్తూ ఉంటుంది చెప్పి ఇదే వ్యవహారం లోకంలో చెప్పుకుంటాం. ఏవం ఏకదేశీభూత స న ద్యు ప్రభృతీనాం ఆయతనం భవితుం అర్హతి. ఏవం ఈ రకంగా ఏకదేశీభూత ఏకదేశంలో ఉన్నటువంటి జీవాత్మ ఏకదేశీభూత స న ద్యు ప్రభృతీనాం అంటే ద్యు భూలోకానికి మొదలుకొని ఏవైతే మొత్తం ఉందో బ్రహ్మాండం విశ్వం అంతానికి ఆయతనం భవితుం అర్హతి. అందుకే ఏకదేశీభూతమైన జీవాత్మ కూడా ద్యు భూ ఆదికి ఆయతనం కాదు, సంభవించదు. అది అర్హత, ఆ యోగ్యత అనేది జీవాత్మ కూడా లేదు, అలాగే ప్రకృతి కూడా లేదు. ఎందుకంటే అతత్ శబ్దాత్ హేతు అదే సేమ్ ఇక్కడ కూడా వర్తిస్తున్నమాట. జీవదాది శరీరధారి జీవాత్మ కూడా ఆ యోగ్యత లేదు, అలాగే ప్రకృతికి కూడా ఆ యోగ్యత లేదు. ప్రకృతి సత్తావంతమైంది కదండి, అంటే ప్రకృతి సత్తావంతమైంది, దానికి సత్తా ఉంది, కానీ పరమాత్మ అభివ్యక్తం చేసేంత వరకు దానికి కూడా ఆ గతి లేదనమాట. అందుకే అన్నిటికీ ఆధారము భూ ఆదికి ఆయతనం ఆ పరమాత్మ తీసుకోవాలి. భూ ఆదికి ఆయతనం జీవాత్మ కూడా కాదు, పరమాత్మ తీసుకోవాలని చెప్పి జీవాత్మ కాదు, ప్రకృతి కాదు, జీవాత్మ కాదని చెప్పి ఈ రెండు సూత్రాల ద్వారా మనం చెప్పుకున్నాం. అనుమానం కూడా అవకాశం లేదు. ఎందుకంటే అటువంటి దానికి సంబంధించిన జీవాత్మకు సంబంధించి కానీ ప్రకృతికి సంబంధించి కానీ ఎటువంటి ఉదాహరణ కానీ మనకు దృష్టాంతం కానీ ఉపనిషత్తు ఒక వచనం కానీ వేద వచనం కానీ మనకు ఎక్కడా లేదు. కాబట్టి ఇక్కడ జీవాత్మ కానీ పరమాత్మ కానీ ద్యు భూ ఆదికి ఆయతనం కాదు, కేవలం పరమాత్మే ఆయతనం ఆధార స్వరూపుడు అని చెప్పి ఈ రకంగా మనం ఎందుకంటే దానికి ఆధార స్వరూపుడు అని చెప్పి అనేక ప్రమాణాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రకృతికి జీవాత్మకు ఆధారం అని చెప్పి ఎక్కడ ఒక ప్రమాణము లేదు, వేదంలో కానీ ఉపనిషత్తులో కానీ ఎక్కడ లౌకిక దృష్టాంతం కానీ ఏమి లేదని చెప్పి ఈ రకంగా ప్రస్తావించుకున్నాం. కాబట్టి ఏకదేశ ఆత్మ ఎప్పుడు ఆధారభూతం కాదు, పరమాత్మే ఆధారభూతుడు అని చెప్పి స్పష్టం చేసుకున్నాం. ఇలా చెప్పిన తర్వాత ఇంకా దాన్ని పుష్టి చేయడం కొరికే భేద విపదేశం ద్వారా కూడా భేదంగా భిన్నంగా ఉపదేశించారు కాబట్టి దాన్ని బట్టి కూడా ద్యు భూ ఆదికి ఆయతనం ఆ పరమాత్మ తీసుకోవాలి, జీవాత్మ ప్రకృతి కాదు అని చెప్పి ఈ భేద విపదేశాన్ని కూడా ఉపదేశిస్తున్నారు. చూడండి, భేద విపదేశాత్ అంటే భిన్న కథనం చెప్పబడింది కాబట్టి, అంటే జీవాత్మ వేరు, పరమాత్మ వేరు, ప్రకృతి వేరు, భిన్న ఉపదేశం చెప్పబడింది అన్నమాట. దాన్ని బట్టి కూడా మనం ఇక్కడ ద్యు భూ ఆదికి ఆయతనం పరమాత్మ తీసుకుంటాం అన్నమాట.
చూడండి, యశ్చ అత్ర ఆయత్నత్వేన ఆత్మ వర్ణిత. ఎక్కడైతే యశ్చ అత్ర ఆయతనత్వేన ఆత్మ వర్ణిత స జీవేన జ్ఞాతవ్య ఉపదిశ్యతే. ఎక్కడైతే యశ్చ అత్ర ఆయతనత్వ అంటే ఆర రూపంలో ఆత్మ వర్ణించబడిందో స జీవేన జ్ఞాతవ్య ఉపదిశ్యతే. అక్కడ జీవాత్మ రూపంలో తెలుసుకోవాలని చెప్పి అయితే ఉపదేశించబడిందో తమేవ ఏకం జానత ఆత్మానం ఏవం స ఆయతనభూతో జ్ఞాతవ్య పరమాత్మ జ్ఞాతు జీవాత్ భేదన విపదిశ్యతే. తస్మాత్ ద్యు ప్రభృతీనాం ఆయతనం నా జీవ. కాబట్టి ఇక్కడ మనకు యశ్చ ఆయతనత్వేన ఆత్మ వర్ణిత అంటే ఎక్కడైతే ఆయతన రూపంలో ఆత్మ అని పరమాత్మ వర్ణించుకున్నామో అక్కడ ఆ ప్రకరణంలో స జీవేన జ్ఞాత, అది ఆదర్శ స్వరూపం అంటే ఆ పరమాత్మను జీవేన జ్ఞాత, జీవుని ద్వారా తెలుసుకోవాలి. సజీవేన జ్ఞాతవ్య ఉపదేశితే. జీవాత్మే ఆ ఆత్మరూపంలో ఉన్నటువంటి ఆదర్శ స్వరూపంగా ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకోవాలి, జీవాత్మ తెలుసుకోగలుగుతుంది. తం ఏవ ఏకం జానత ఆత్మను, అటువంటి ఒక ఆత్మను పరమాత్మను తెలుసుకో అంటే ఎవరు చెప్తున్నారు? జీవాత్మకు ఉపదేశిస్తున్నామట. జీవాత్మ అంటే ఆ ఒక్క ఆత్మ పరమాత్మ ఉన్నాడు, ఆ పరమాత్మను తం ఏవ ఏకం జానత ఆత్మ, అటువంటి ఆత్మస్వరూపమైన పరమాత్మను నువ్వు తెలుసుకో అని ముండకోపనిషత్తులో వచనం చెప్పుకున్నామట. కాబట్టి ఏవం స ఆయతన భూతో జ్ఞాతవ్య, ఆయతన భూతుడైనటువంటి ఆధార స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మను తెలుసుకోవాలి. పరమాత్మ జాతు, ఆ పరమాత్మ జాతు తెలుసుకునేటువంటి వ్యక్తి కంటే జాతు జీవాత్మ కంటే భేదన విపదిశ్యతే. అంటే జీవాత్మ వేరు, పరమాత్మను పొందాలి, పరమాత్మ తెలుసుకోవాలని చెప్పి ఇక్కడ భేద కథనం ఉందన్నమాట. జీవాత్మే పరమాత్మను తెలుసుకోవాలి, జేయమైనటువంటిది అంటే తెలుసుకోదగినది ఆ పరమాత్మ తత్వము అని చెప్పి భేద కథనం ద్వారా మనకు ఉపదేశించబడింది. తస్మాత్ అందువలనే ద్యు భూ ప్రభృతీనాం, ద్యు భూకి మొదలుకొని ఏవైతే మొత్తం బ్రహ్మాండం ఉందో వాటికి ఆయతనము నా జీవ, అందుకే జీవాత్మ కాదు. ఎందుకంటే జీవాత్మనే ఆ పరమాత్మను తెలుసుకోవాలని చెప్పి తం ఏవ ఏకం జానత ఆత్మను, అటువంటి ఆత్మను నువ్వు తెలుసుకో అని చెప్పి జీవాత్మకు ఉపదేశించబడింది అన్నమాట. దీన్ని బట్టి భేదకర్తం ద్వారా కూడా జీవాత్మ వేరు పరమాత్మ వేరు తెలుస్తుంది. కాబట్టి ఆ ద్యుభు ఆదికి ఆదరం జీవాత్మ కాదు పరమాత్మే అని ఈ భేద విపదేశమే మనకు స్పష్టంగా బోధిస్తుంది అని చెప్పి ఈ 5వ సూత్రాన్ని మనం చెప్పుకున్నాం. అలా చెప్పిన తర్వాత ప్రకరణాత్, ఇంకా ప్రకరణం చేత కూడా చెప్పుకోవచ్చు. అంతేకాదండి, ప్రకరణం కూడా బోధిస్తుంది మనకు. ఈ ప్రకరణం కూడా చెప్తున్నాం అంటే కేవలం మనకు ఒక వాక్యమే కాదు, మనకు ప్రకరణం బట్టి తెలిసిపోతున్నాం అంటే. క్రమంగా చూసినట్లయితే మనకు మన విధి విధానంగా చెప్పుకుంటూ వస్తున్నట్లయితే మనకు ప్రకరణం బట్టి చాలా విషయాలు తెలిసిపోతాయి. ఇంకోటి ఏంటంటే మనం చెప్తుంటాను కొన్ని విషయాలు అర్థం కాకపోయినా మనం క్రమంగా నిరంతరంగా అభ్యాసం చేస్తుంటే నిరంతరంగా కొనసాగిస్తూ ఉంటే ఆ ప్రకరణాన్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి విషయం మనకు ఏం చెప్తున్నదో, ఏ ప్రతిపాదించబడుతుంది అనేది ఆ మొత్తం మనకు అర్థమవుతుందండి. క్రమంగా చేస్తున్నప్పుడు, క్రమంగా విధి విధానంగా మనం ఒక పద్ధతి ప్రకారం వచ్చినప్పుడు ప్రతిదీ కూడా మనకు అర్థమవుతుంది. మనకి ఎప్పుడు అర్థం కాదంటే విషయాన్ని వదిలిపెట్టి మధ్యలో తీసుకొని మనకి అధ్యయనం చేసినట్లయితే అవి మనకు అర్థం కావు. కానీ మనం క్రమపూర్వకంగా చదివినట్లయితే చాలా విషయాలు మనకు అవగతం అవుతాయి. ప్రకరణం మనకు బోధిస్తున్నమాట. అక్కడ మనకు ఎందుకంటే జీవాత్మకు సత్య అసత్యం తెలుసు అని. ప్రత్యేక జీవాత్మది, దుష్టాత్మ అంటే ఏమి, అన్ని ఆత్మ పవిత్రమైనటువంటివి. ప్రత్యేకాత్మ జీవాత్మ శుద్ధ బుద్ధ నిత్య శుద్ధ బుద్ధ స్వభావం యుక్తమైనటువంటిది అన్నమాట. ప్రత్యేక జీవాత్మ, పాపి ఆత్మ పుణ్యాత్మ ఏం లేదంట. పాపి ఆత్మ స్థూలంగా నైమిత్తికంగా వచ్చినటువంటి ఎప్పుడు శాశ్వతంగా ఉండాలి. అన్యాత్మలు శాశ్వతమైనటువంటివే, అన్ని ఉన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటివే, అన్ని ప్రకాశవంతమైనటువంటి మాట. దీంట్లో మనము ఇప్పుడు కర్మానుబంధం చేత మనకు ఆ మాలిన్యాన్ని అంటుకున్నాం కాబట్టి అలాగా మనలో స్వభావాలు మారుకునే, జ్ఞానంలో మార్పు వచ్చింది కాబట్టి, వికారం వచ్చింది కాబట్టి మనం ఆ దుఃఖాలతో బాధపడుతున్నాం, ఆ పుణ్యపాలతో ఆనందపడుతున్నాం అన్నమాట. ఇవన్నీ కూడా మనలో ఉండేటి, మనం తెచ్చుకునేటి మాట. ఇవన్నీ కూడా మనకి ప్రకరణం ద్వారా స్పష్టమవుతాయి. ఏది ఆత్మ, ఏది జీవాత్మ, ఏది పరమాత్మ, ఏది ప్రకృతి, ఏ దాంతో సంబంధం ఏర్పరుచుకుంది, ఇవన్నీ కూడా మనకు ప్రకరణాన్ని బట్టి అన్ని స్పష్టమవుతుంది. అది సహజంగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోగలుగుతారు. అర్థం చేసుకుందంటూ ఇక్కడ ఏమీ లేదనమాట. అందుకే నా అశక్యోపదేశ, ఇక్కడ శాస్త్రంలో ఎక్కడ అశక్యమైనటువంటి ఉపదేశం అంటూ మంత్రం అంటూ ఏది ఉండాలి, ఏది శక్యమో అవే ఉపదేశించబడ్డాయి. ఎందుకంటే ప్రత్యేక జీవాత్మకు ఆ శక్తి, ఆ సామర్థ్యం, మానవ జన్మ తెలుసుకున్న ప్రతి ఒక్కరికి ఆ అధికారం ఉంది. మనం ప్రతి ఒక్కరిని తెలుసుకోవచ్చు, దాని సందేహం లేదన్నమాట.
కాబట్టి దీంట్లో వయోపరిమితం లేదు. నీలో భావన విద్య తెలుసుకోవాలి, ఆత్మస్వరూపాన్ని పొందాలి, సాక్షాత్తం తెలుసుకోవాలని పూర్ణ తన్మయ భావంతో మనం అంకితమైనట్లయితే, త్యాగ భావంతో చెప్పుకున్నాం. మనల్ని కామాహ ఎప్పుడే ప్రముచ్యంతే, మనలో ఉండే కామాన్ని తొలగించుకున్నట్లయితే అప్పుడే మనకు ధ్యానం కలుగుతుంది. అంటే ఇక్కడ ఏకాగ్రత ఏర్పడుతుంది. ఏకాగ్రతలో ఆత్మానుభూతి కలుగుతుంది. అందుకే మనకు యోగ శాస్త్రం చెప్పుకుంటాను, ధ్యానోపహతం రాగం అనేది, రాగోపహతం ధ్యానం. రాగం ఉపహతం అయిందంటే అప్పుడు నీకు ధ్యానం కలుగుతున్నాడు. మనలో రాగం ఉన్నంత వరకు, కామన ఉన్నంత వరకు, కోరిక ఉన్నట్టు మనం ధ్యానం చేసుకోలేము. ఏదో ఒకటి మనకు ఉంటుంది, చిన్నదే పెద్దదా, ఏదో ఒక మంచి ప్రత్యేక వ్యక్తికి భిన్న భిన్న కామన ఉంటుంది, భిన్న భిన్న కోరిక ఉంటుంది. అది పంచేంద్రియాల సుఖాలు కావచ్చు, పంచ కర్మేంద్రియాల సుఖం కావచ్చు, ఇంకా లోకేషణ విత్తేషణ పుట్టేషణ కావచ్చు, ఏదో ఒక ఏషణ ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి మనకు ఆ రాగం ఉపహతమైనప్పుడే, ఆ రాగం తొలగించుకున్నప్పుడే మనకు ధ్యానం కలుగుతుంది. అందుకే కామన తొలగిపోతేనే మనకు ఆ పరమాత్మ సాక్షాత్కారం చేసుకోగలుగుతాం. ఎందుకంటే అదొక ఏదైనా శ్రేయ మార్గం, ప్రియ మార్గం, రెండే మార్గం అంటే ఎటువంటి వెళ్ళిపోవాలి, ఇటువంటి వెళ్ళిపోవాలి, రెండు ఆపోజిట్ గా ఉంటాయి అన్నమాట. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలన్నమాట. ఆ రకంగా మనకు పరమాత్మ కావాలనుకున్నట్లయితే నువ్వు ఈ రకంగా త్యాగం చేసి ఈ పక్క తిరిగినట్లయితే, ఈ క్షణంలో, ఈ సమయంలో నీకు ఆ ఆత్మానుభూతి కలగడంలో ఆశ్చర్యం లేదన్నమాట. నా వామదేవవత్ కాల నియమం. వామదేవ ఋషి స్పష్టంగా చెప్పాడు అనుభూతి ద్వారా. నీకు నియమం అంటే ఈ రోజు కాదు, ఈ రోజు నువ్వు త్యాగం చేసినట్లయితే సంకల్పంతో, సత్య సంకల్పంతో నీకు ఈరోజు పరమాత్మ అనుగ్రహం కలగడంలో లేశ మాత్రం కూడా లేటు కాదనమాట. ఆ పరమాత్మ ఎందుకంటే కనకను వ్యాపించి మనలో ఉన్నాడు, మనతో ఓతప్రోతమే ఉన్నాడు. నువ్వు పరమాత్మ కావాలి ఈరోజు దర్శించుకోవచ్చు. కానీ నీ త్యాగం, నాకు సాంసారిక కామన నాకు ఏది కూడా, ఇప్పుడు సాంసారిక కామన వద్దని చెప్పి వదిలేసినప్పుడు నిష్కామ భావనతో ఉన్నంత వరకు కర్తవ్య కర్మ చేస్తూ ఉంటావు, కామన రహితంగా ఉండి కర్మ చేస్తూ నీకు పరమాత్మే కావాలని చెప్పి నిరంతరంగా అభ్యసించినట్లయితే పరమాత్మ యొక్క అనుభూతిని ఈ రోజు ఈ క్షణంలో పొందడంలో లేటే ఉండదు అనమాట. పరమాత్మ యొక్క మనలో వ్యాపించి ఉంది, కానీ దాంట్లో అనుభూతిని పొందలేకపోతున్నాం, దాన్ని మనం గ్రహించలేకపోతున్నాం అంట. జల్ మే రహతే హుయే మచిలీ ప్యాసా హై అని ఒక పాట ఉందండి. అంటే నీళ్ళలో ఉంటే మచిలీ దాహంతో ఉందంటే మరి ఎట్లా ఉంటుందండి, అలా ఉందన్నమాట. అంటే ఈ సందర్భం అనేది చెప్పకూడదు, కానీ దానికి ఉదాహరణకు నేను మామూలుగా తీసుకున్నా అన్నమాట. ఇక్కడ అంటే మనలో ఉంటూ కూడా మనం చూడలేకపోతున్నాం. మనం చెప్పిన కథనంలో మనలో ఉంటూ కూడా మనకంటే భిన్నంగా ఉన్నాడు, కానీ మనకు తెలియదు. ఆత్మలో ఉంటూ ఆత్మ కంటే భిన్నంగా ఉండే, కానీ మన ఈ ఆత్మకు తెలియడం లేదన్నమాట. అంటే మనం దాన్ని తీసుకోలేకపోతే, గ్రహించలేకపోతున్నాం. అంటే మనలో కామన ఉంది కాబట్టి అటువైపు మనం తిరగలేకపోతున్నాం. మన కామన నాకు ఇది వద్దంటే ఈ పక్క మన ఆత్మ, మన మనసు ఇటువైపు మొదలు చూపుతుందన్నమాట. ఎప్పుడు ఇటువైపు చూస్తామో ఆ ప్రకాశం తెలుస్తున్నాడు. మన తల తిప్పడానికి కూడా మనకు అలా లేదండి. మనకు సత్యసంగం ఇక్కడ వదిలితే, ఇక్కడ చూస్తే ఏం వదులుకోవాలని చెప్పి భయం పుడుతుందన్నమాట. వదులుకోలేము అన్నమాట. అంత అనుబంధం గట్టిగా సంసారంతో ఏర్పడి ఉన్నాడు, కుటుంబంతో ఏర్పడి ఉంది, పిల్లలతో ఏర్పడి ఉందంట, ఆ ఐశ్వర్యంతో ఏర్పడి ఉంది, మా లోకేషణ విత్తేషంతో ఏదో ఒక కేసులో మనం ముడిపడి ఉన్నామట. అందుకే ఆ మాట తెలుసుకోవాలన్నా కూడా మనం వదిలేయాలన్నా కూడా మనకు భయం కలుగుతుందన్నమాట. ఓ ఇవన్నీ వదిలివేయాలని చెప్పి. నిజంగా కామన ఉంటే అది ఎవరికో విధంగా వస్తున్నామంట. నాకు లేదు పరమాత్మ కావాలి, నాకు ఐశ్వర్యం పోయినా పర్వాలేదు, నాకు ఏమైనా ఐశ్వర్యం పోయినా పర్వాలేదు, నేను మొత్తం ప్రారంభం చెప్పి ఒక ప్రారంభంలో మనం ఈశావాస్యోపని చెప్పుకున్నామంట. ఆ మంత్రాంశంలో ఏది కూడా మనకు శాస్త్రం కాదు. తెక్తేన భుంజిత, మనకు ఏం తెచ్చుకున్నా మనం పుట్టినప్పుడు ఏం తెచ్చుకుని రాలేదు, వెళ్ళిపోతే ఏం తీసుకుని వెళ్ళిపోయామంట. కాబట్టి మనది కానప్పుడు ఏదో మనకు వాడుకోవడానికి వచ్చిన వస్తు పదార్థం మనం మందనుకోవడము అది ఆ మాత్రంగా సామంజస్యం కాదనమాట. కాబట్టి దాన్ని త్యాగపూర్వకంగా అనిపించినట్లయితే మనం వెంటనే ఇప్పుడు మమత్వం ఏర్పరచుకున్నట్లయితే దాన్ని త్యాగం చేయలేదు. మమత్వం కాదు నాది, ఏదో ఒక వస్తువును వాడుకోవడానికి పరమాత్మ శరీరాన్ని ఐశ్వర్యం నాకు ఇచ్చాడు, దాన్ని అదే రకంగా వాడుకొని ఇది మమత్వం కాకుండా వదిలేసి త్యాగం చేసి వదిలినట్లయితే నువ్వు పరమాత్మతో అంకితం కాగలుగుతావు. అలాగే నువ్వు తిరిగి శ్రేయ మార్గం వైపు చూడగలుగుతావు. అప్పుడు నీకు పరమాత్మ యొక్క దర్శనం కలుగుతుంది. అంటే ఆ పరమాత్మ నుంచి వచ్చే ప్రకాశ కిరణాలు అయితే మనకు చూడగలుగుతాం. ఇప్పుడు మనకు సూర్యుడు ఒక పక్క మనకు తూర్పు దిశను ఉదయిస్తున్నాడు, మనం పశ్చిమ దిశలో నిలబడ్డాం అనుకోండి, ఆ కిరణాలు మనకు కనిపించామంట. ఎంత దూరంగా ఉన్నాడు సూర్యుడు, కానీ ఈ పక్క ముఖం తిరిగినట్లయితే మనము ఆ సూర్యకిరణాల ప్రకాశం ఎంత మన దూరం నుంచి కనిపిస్తున్నాడు. ఓ ఎంత తేజవంతంగా ఉంటుంది. అలాగే నువ్వు తిరిగినా చాలు, నువ్వు పొందలేదు ఆ పరమాత్మకు అంతర్భూతంగా దాంట్లో విలీనం కాలేదు. తిరిగి నువ్వు చూసినా కూడా నీకు ఆ వెంటనే తెలిసిపోతుంది పరమాత్మ యొక్క ప్రకాశం ఎంత విశాల, పరమాత్మ యొక్క ప్రకాశం ఎంత ఆనందంగా ఉంది, పరమాత్మ యొక్క ప్రకాశం ఎంత ఆనందాన్ని కలగజేస్తుంది, ఎంత జ్యోతితో యుక్తమై ఉంటుంది, పరమాత్మ యొక్క సామర్థ్యం ఎంత అనంతంగా ఉంటుందని చెప్పి మనం దూరం నుంచి చూసినా కూడా అంత అనుభూతి కలుగుతున్నామాట. ఆత్మానుభూతి, పరమ శాంతి కలుగుతున్నామాట. సూర్య కిరణాలు చూడగానే పరమాత్మ సూర్యుని యొక్క వైభవం ఏ విధంగా ప్రకాశం కనిపిస్తుందో అలాగే నువ్వు శ్రేయ మార్గంలో వెళ్ళాలనే సంకల్పం మాత్రం చేతనే ఎంతో పుణ్య ఫలాన్ని పొందుతాం, ఎంతో ఆత్మశాంతిని పొందగలుగుతాం. సంకల్ప మాత్రం చేత సగం పనులు మనకు సిద్ధిస్తాయి అన్నమాట.
నాకు ఈ మార్గం కావాలి. ఇలా ముఖం తిప్పిన వెంటనే ఆ కిరణాలు, సూర్యకిరణాలు ఏ విధంగా పడుతున్నాయి అలాగా పరమాత్మ యొక్క ప్రకాశం పరమ శాంతిని, పరమ ఆనందం కలిగేస్తుంది. ఆ కిరణాలు మన మీద పడ్డ కూడా పరమాత్మానికి క్షణకాలం పాటు మనలో ఆ పరమాత్మ యొక్క అనుభూతి కలిగినట్లయితే, క్షణకాలం రెప్ప కొట్టేటువంటి సమయం ఎంత తీసుకుంటుందో, నాడి కొట్టుకుంటే ఎంత సమయం తీసుకుంటో అటువంటి రెప్ప కొట్టేటువంటి సమయ కాలాన్ని మన అనుభూతి పొందిన ఆ అత్యంత వేగవంత మనసు నిలబెట్టగలిగినట్లయితే, ఆ ఒక్క ప్రకాశం చూసిన ప్రకాశం మళ్ళీ తిరిగి నీకు అటువైపు ప్రేమ మార్గం వైపు తిరగడానికి మనసు ఒప్పదండి. అంత ఆనందం కలుగుతుందన్నమాట. మనం దేనికోసమైతే ప్రేమ మార్గంలో ఉంటూ మనం పరిగెడుతున్నామో అది కేవలం ఒక్కసారి సంకల్పం, నాకు ఇది వద్దు అని చెప్పి చూసిన వెంటనే మనకు అంత ఆనందం కలుగుతుందన్నమాట. అంటే అందుకే సంతోష అనుత్తమ సుఖ లాభ, మన దగ్గర ఉండేటువంటి సంతోషంతో తృప్తి చెందినట్లయితే దాన్ని వచ్చేటువంటి సుఖ ప్రాప్తి అనేది త్యాగభావం చేత, నాకు ఇది వద్దు, నాకు ఉండేది చాలు అని చెప్పి నువ్వు వదిలిన త్యాగ మార్గం చేత అనంత సుఖం నీకు కలుగుతుంది. ఇంకా పరమాత్మ యొక్క అనుభూతి కలిగినట్లయితే మనం మాటలు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇక్కడ మనకు ప్రకరణం ద్వారా కూడా మనకు స్పష్టమవుతుంది. ఆ ప్రకరణానికి సంబంధించిన ఇక్కడ మంత్రాంశాలు కూడా ఇవ్వబడ్డాయి. మనకు ఈ ద్యు ఆదికి ఆజ్ఞ పరమాత్మ అని చెప్పి మన పరమాత్మ కోసం ప్రయత్నం చేయాలి. పరమాత్మ అన్నిటికీ ఆదర్శపరుడు అని చెప్పి ప్రకటన ద్వారా మనకు ఇక్కడ వ్యక్తం చేయబడింది. అదేంటో మనం చెప్పుకున్నాం. కాబట్టి మనకు ఆ పరమాత్మ యొక్క ధ్యానం అని నిరంతరంగా చేయాలి. మనసు కలిగినా కలగకపోయినా మనం ఒక దీక్షలో ఉన్నాం, ఇది అయిపోయేంత వరకు. కాబట్టి ధ్యానోపహతం రాగం అని చెప్పుకున్నాం. ఆ ధ్యానం ఉపహతమైనప్పుడు మనకు ఆ రాగం ఉపహతమైనప్పుడే ధ్యానం సిద్ధిస్తుంది. అలాగే మనం ప్రయత్నం చేయగా మనకు ఒక స్థితి ఏర్పడుతుంది, ఒక సమస్థితి ఏర్పడుతుంది. మనలో ఉండే దోషాలు ఏమి ఉన్నాయి, మనలో ఉండే గుణాలు ఏమి ఉన్నాయి, నేను ఏం మార్చుకోవాలి, ఎలా పరివర్తన చెందాలి, ఏ రకంగా చేస్తే నాలో ఇంకా గతి ఏర్పడుతుంది. ఇవన్నీ అనుభూతి నీకు స్వయం కలుగుతాయి. ప్రతి ఒక్కరి అనుభూతి భిన్న భిన్నంగా ఉంటుందన్నమాట. అందరిలో ఒక అనుభూతి ఒకరికి సమానంగా ఉండాలని లేదు. నువ్వు అంతకన్నా ఎక్కువగా ఉన్నతంగా కావచ్చు, అని ముందుకు వెళ్ళిపోవచ్చు. కానీ ప్రత్యేక వ్యక్తికి అనుభూతి భిన్న భిన్నంగా ఉంటుంది. ముండే మతది భిన్న అన్నట్టుగా ప్రత్యేక వ్యక్తుల జ్ఞాన విజ్ఞాన విధంగా భిన్న భిన్నంగా ఉంటుందో అలాగే వాళ్ళ యొక్క సాధన శక్తి బలం కూడా భిన్న భిన్నంగా ఉంటుంది. దాంట్లో ఆడ మగ తేడా అంటే ఏం లేదు, ఏదైనా చేసుకోవచ్చు. కాకపోతే నీలో తీవ్రమైన సంకల్పం, దృఢమైన సంకల్పం ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ నేను ఈ జన్మలోనే ఈ కాలంలోనే ఈ సమయంలోనే ఇది అయిపోయే లోపల నేను పొందాలని చెప్పి ప్రయత్నం విశేషం చేసినట్లయితే మనకు ఆ స్థితి ఏర్పడుతుంది, ఆ గతి ఏర్పడుతుంది, మనకు పరమానందం కలుగుతుంది. కాబట్టి ఆ ప్రయత్నంతో అందరూ చేయాలి. వస్తూ ఈ రకంగా భేద విపదేశం ద్వారా అన్నిటికీ ఆధారం చెప్పుకున్నాము. సందర్భాన్ని బట్టి అది కూడా కొంచెం లోపలికి తీసుకెళ్ళి చెప్పాను. ఇప్పుడు ఇందులో ఎవరి సందేహం చెప్పండి. మహోదయ, రాగము అంటే కోరికనా మహోదయ? కామన జీ. ఓకే మహోదయ. వస్తువు పట్ల, ఒక పదార్థం పట్ల, ఒక వ్యక్తి పట్ల కామన, మోహం అనేది రాగముకు తేడా ఏంటి మహోదయ? మోహంకి రాగంకి మహోదయ? రాగం ఒక వస్తువు కావాలనుకోవడం, మోహం దాంట్లో పూర్తిగా అంకితం కావడం. నాకు ఇదే కావాలి, ఇంకా దానికి పూర్తి దాంట్లో తన్మయం చెందడం, అది మోహం అయిపోతుంది. రాగం అంటే ప్రతి వస్తువు పట్ల రాగం ఉంటుంది, నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. రాగం ఉన్నప్పటి వస్తువు పట్ల మోహం ఉండాల్సిన రూల్ ఏం లేదన్నమాట. కానీ ఏదైతే ఇష్టపడ్డా నాకు అదే కావాలి, ఇంకా దానికోసమే తప్పించడం అట, ఎక్కువగా ఆలోచించడం అట. ఇంకా తప్పితే ఏది అంధకారం అయిపోతాను, అంధకార స్థితి ఏర్పడుతుంది మోహంలో. నాకు అదే కావాలి, అది లేకుండా ఉండలే అన్నట్టుగా, అది మోహం. ఆ వస్తువుతో, ఆ పదార్థంతో, ఆ వ్యక్తితో తాదాత్మ్యం చెందిపోతామట, అది మోహం. అది ప్రగాఢంగా అయిపోతుందన్నమాట, అంత ఆచ్ఛాదించబడుతుంది మొత్తం, అది మోహం. రాగానికి మోహానికి ఉంటుంది. అంటే మహోదయ విచక్షణ రహితంగా ప్రవర్తించేదా మహోదయ? ఆ కోరికని అంటే మోహంతో విచక్షణ రహితంగా ఉంటారు కదా. ఉండాలి. కోరిక కామన తప్పు కాదు. ఇప్పుడు మోక్షం పట్ల కామన ఉంది, పరమాత్మ పట్ల కామన ఉంది, అది కామన కోరిక ఉండొచ్చు, రాగం ఉండొచ్చు. కానీ రాగం ఎలాంటి విద్యాయుక్తంగా ఉండాలి, నియంత్రణయుక్తంగా, మోహబద్ధంగా ఉండకూడదు. నాకు ఇదే కావాలి, అది వస్తువు పదార్థం ఏంటి, శాశ్వతమైందా, దీర్ఘకాలికమైంది, ఎవరిని కోరుకుంటున్నామట. అందుకే సాంసారిక పదార్థాల పట్ల వాటి యొక్క ఉపయోగిత ఎంత అయితే ఉందో అంతే తీసుకో, అంతవరకు నీకు కామన ఉండాలి. కావున అతిరించి నాకు ఇది లేకుండా జీవించలేము, బతకలేను అన్నట్టుగా మనకు అత్యంత మోహంలోకి వెళ్ళిపోయాం అనుకోండి, అంధకారంలోకి వెళ్ళిపోయాం అనుకోండి, అది నీకు దుఃఖాన్ని ఇస్తుంది. అని ఉండాలి, కామన ఉండాలి, కానీ అది మనకు కర్తవ్య కర్మతో యుక్తమైనటువంటి కామన ఉండాలి అన్నమాట. అంతేకాని అది దాంట్లో మోహవశంగా ఉండి నాకు ఇదే కావాలి, ఇది లేకుంటే కాదని అది మొండిగా ఉన్నట్లయితే మనకు దుఃఖాన్ని ఇచ్చేస్తుంది. ఎందుకంటే మనకు ఏదో అప్పుడు అత్యంత మోహంలో ఏమైపోతుంది, అది సిద్ధించినప్పుడు, అది ప్రతికూలమైనప్పుడు మనకు రాగము, కామం, క్రోధం ఇవన్నీ ఏర్పడతాయన్నమాట, ద్వేషం ఇవన్నీ ఏర్పడతాయన్నమాట. ఎక్కడైతే అత్యంత రాగం ఉంటుందో అక్కడ అత్యంత కోపం కూడా ఉంటుందన్నమాట, అక్కడ అత్యంత ద్వేషం కూడా ఉంటుందన్నమాట. ద్వేషం వస్తుందన్నమాట అది సిద్ధించినప్పుడు, అనుకూలించినప్పుడు. కాబట్టి ఆ విషయాల్లో మనకు
ఏ వస్తువు ఏ పదార్థం కొనుక్కుంటాం. అందుకే ఎప్పుడు కూడా మనకు ఇలాగే జరుగుతుందని చెప్పి ఊహించుకోకూడదు అన్నమాట. మనం ఎలా ప్రయత్నం చేయాలి, ఊహించుకోవాలంటే మనకు కామనా ఉండాలి, దానికోసం ప్రయత్నం చేయాలి. అది మనము ఏదైతే కోరుకునే ధర్మబద్ధమైందా, న్యాయబద్ధమైందా, సత్యయుక్తమైందా అంటే కోరికలు కోరుకోవాలన్నమాట. అలాగే ఆ కోరిక కోరుకుంటప్పుడు అది సంభవమా కాదా, అది నా శక్తికి మించి శక్తి అంతర్గతంలో ఉందా, నాకు అది నేను పొందగలుగుతానా, నాలో ఆ శక్తి సామర్థ్యం ఉందా, నేను పొందడానికి నాలో ఎంత ఎంత టైం పడుతుంది అంటే కోరికలు కోరుకోవాలి, కళలు కణాలు అంటాం కానీ దానికి కళను సాధ్యం చేసుకోవాలంటామాట. అదే కోరికలు కణాలు ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఉండాలి, కానీ ఆ కోరికలను పొందడానికి మన దగ్గర ఆ శక్తిని మించినటువంటి కోరికలు కోరుకోకూడదు, అసంభవమైన కోరికలు కోరుకోకూడదు. అలాగే మనం విచారణ పూర్వకంగా విద్యాయుక్తమైనటువంటి కామన ఉన్నట్లయితే మనకి ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి దుఃఖం ఉండదు అన్నమాట. ఎందుకంటే కామనలకు అంతం లేదన్నమాట. కామన ఎందుకంటే ఒక కామన పూర్తి అయిపోయి ఇంకొక కామన పుడుతుంది అన్నమాట. అందుకే సమస్త కోరికలు మనం పూర్తిగా ఎప్పుడు పొందలేము అన్నమాట. అవసరాలను పొందవచ్చు కానీ కోరికలను పొందలేము. కోరిక ఎప్పుడు తృప్తం కాదన్నమాట, ఎప్పుడు శాంతించదన్నమాట. ఒక కోరిక తర్వాత ఒక కోరిక పుడుతూనే ఉంటుందన్నమాట. కాబట్టి అటువంటి కోరికలు మనం తీర్చుకోలేం, కానీ అవసరాలు ఏవైతే ఉన్నాయో, అవసరానికి కావాల్సిన వస్తువు పదార్థ వ్యక్తులు ఏవైతున్నాయో వాటి ద్వారా మన అవసరాలను తీర్చుకోవచ్చు. వాటి కోరికలకు అంతు లేదు. అందుకే మహర్షి గౌతమ మహర్షి ఏమంటా అంటే న్యాయశాస్త్రంలో కామం కామయమానస్య యదా కామః సమృద్ధ్యతే అతైనం అపరః కామః క్షిప్రమేవ ప్రబాదతే. ఒక కామన పూర్తి చేసేది ఇంకొక పుట్టుకొని వస్తున్నమాట, ఆటోమేటిక్ పుడుతున్నమాట. ఈ సమయం నాకు ఈ కర్మ అయిపోయింది, ఈ కోరిక తిరిగిపోయింది అంటే రెండో కోరిక పుట్టింటుందన్నమాట. ఇది అయిపోయిందంటే ఇంకో మూడో కోరిక పుట్టినే ఉంటుందన్నమాట. అలాగే మన ప్రత్యేక వ్యక్తి జీవనంలో ప్రత్యేక వ్యక్తికి అనుభవం అన్నమాట. చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మనకి ఏదైనా నాకు ఇంకా ఇది లేదు పూర్తి తృప్తి చెందని ఏదైనా అంటారా? ఏదో అపవాదంగా వదిలే వ్యక్తులు మాత్రం అంటారన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి మనకు చూస్తున్నాం, ఇది అయిపోయిన సదాకా ఇది, అలాగే ఏదో కోరిక పుడుతూనే ఉంది. జీవనం ఉన్నంత వరకు సంగ్రామం ఉంటూనే ఉంటుంది, సంఘర్షణ ఉంటూనే ఉంటుంది. నాకు ఇది అయిపోతుంది, నాకు ఇంకెటువంటి గొడవ లేదండి అనుకుంటా కదా, అది ఎప్పుడు సాధ్యం కాదు. జీవనం ఉంటున్నంత వరకు ఈ పోరాటం కొనసాగుతున్న ఏదో ఒక ఉంటుంది. అది శారీరకం కావచ్చు, మానసికం కావచ్చు, సామాజికం కావచ్చు, వ్యక్తిగత ఏదో ఒక ఖచ్చితంగా ఉంటుంది. సమస్య లేకుండా అయితే ఉండదు అన్నమాట. అలా ఉంటేనే మనం పరిగెత్తగలుగుతామండి. సమస్య లేకుండా పరిగెత్తామంట. అది నిట్టలే అలాగే ఆలస్య ప్రమాద యుక్తం ఎలా పడి ఉంటాం. పరమాత్మ ఈ రకమైన కష్టాలు ఇస్తున్నా కాబట్టి నువ్వు గతిశీలంగా ఉన్నామంట, లేకపోతే మనం ముందుకు వెళ్ళామంట. అది ఇవన్నీ కూడా మనకు గతిశీలంగా ఉంచడానికి ఇవన్నీ సహజం అంట. జన్మ అంటే దుఃఖం, మనలో చేసిన పాపుణ్య కాబట్టి రెండు క్రమంగా కొనసాగుతూ ఉంటాయి. ఎప్పుడు అంధకారం ఉండేది, ఎప్పుడు పగులు ఉండవట. అదే నిరంతరం కొనసాగుతూ ఉన్నట్లుగా ఈ సుఖ దుఃఖాలు నిరంతరం కొనసాగుతూ ఉంటాయి, చక్రాంతి కొనసాగుతుంటాయి. ఏది దుఃఖం శాశ్వతం కాదు, సుఖం శాశ్వతం కదన్నమాట. కానీ తెలుసుకొని మనం దాన్ని విద్యాయుక్తంగా ఉంటూ ఎటువంటి పదార్థాన్ని, ఎటువంటి వస్తువుని, వ్యక్తిని కోరుకుంటున్నా అది నాకు ఎంత ఉపయోగమైంది, ఎంత లాభకరమైనటువంటి, ఎంత నష్టదాయకమైనది, ఎంత హానికరమైనటువంటిది, అలాగా దాంట్లో లాభ నష్టాలను మనం వివేచించుకొని మనం ప్రయత్నం చేసినట్లయితే మన అవసరాలు తీర్చుకోవచ్చు, కోరికలను మనం ఎప్పుడు సంపాదన చేసుకోవాలన్నమాట. కానీ ఆ రకమైనటువంటి స్థితిని మనం అర్థం చేసుకుంటూ విచారించుకుంటూ మనం ధ్యానం చేసినప్పుడే మనలో ఏముంది, ఏ కోరిక ఉంది, ఏం కోరుకుంటున్నాం, ఏం కావాలనుకుంటున్నాం, అది మనకు సాధ్యమా కాదు, ఇవన్నీ మనం తెలుసుకోగలుగుతాం. మన ఆత్మావలోకనం అనేది ఎంత త్వరగా మనం ఆత్మనిరీక్ష చేసుకున్నామంట. మనలో ఏముండే మనకు తెలియదు అన్నమాట. కాబట్టి మనము ఆత్మనిరీక్షణ చేసుకుంటూ ఉన్నప్పుడే మనలో ఉండే గుణ దోషాలు మనం తెలుసుకొని గుణాలను పెంచుకుంటూ దోషాలను తొలగించుకోవడం అంట. అది సాధన ద్వారా సంభవం అవుతుంది. అందుకే నిరంతరంగా కలగకపోయినా నిరంతరంగా ఒక సమయం కేటాయించుకొని ఒక అత్యంత ముఖ్యమైన సిద్ధాంతం మనకు ఒక సమయం కేటాయించుకు ఆ సమయంలో చేయండి. ఒకవేళ అత్యంత అనివార్యం వల్ల మనకు కర్తవ్య కర్మలు ఉంటాయి, గృహస్థులు ఉంటారు, భిన్న భిన్నంగా వాళ్ళు ఉంటారు కదా, దాయత్వాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు చేయాలని కర్మ చేయడం ముఖ్యం. అది వెనక ముందు చేసినా చేసుకోవచ్చు, పగుడేం చేసుకోవచ్చు, రాత్రి చేసుకోవచ్చు, ఎప్పుడేం చేసుకోవచ్చు. చేయాలని తపన నీలో ఉండాలి. ఈరోజు ఈ కర్మ చేయకపోతే ఈ విధంగా భోజనం ఎక్కడ ఉన్నా ఏ టైం అయినా మనం తినేస్తామో, అలాగే మనకు కావాల్సినటువంటి నిజ వస్తువులు, నిజ ప్రయోగాలు ఏ విధంగా చేస్తుంటాం, అలాగే ఇది కూడా మన శరీరానికి భోజనం ఎలాగో ఈ ఆత్మకి భోజనం, ఈ సాధన, యోగాభ్యాసం, స్వాధ్యాయం ఇది కూడా ఖచ్చితంగా వెనక ముందుగానే చేయాలి. కర్మ చేయడం ముఖ్యం అట. కాబట్టి మనకు ఆ కర్మ చేయడానికి కర్మకి ప్రాధాన్యత కాబట్టి మనకు ఆ కర్మ చేసినట్లయితే మాకు రోజు ఒక ఉన్నతమైన స్థానం పొందగలుగుతామట. మస్తు ఈ రకంగా విషయాన్ని మనం సందర్భాన్ని బట్టి ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. ఈ విషయంలో నీకు ఇక్కడ వర్తమానంలో ఉండే గురుకులం యొక్క ఆశ్చర్య అది గుర్తుకొచ్చింది. ఆ ప్రకారం రేపు చెప్తాను. ఆయన కర్మకి ఎంత, యజ్ఞానికి, ధ్యానానికి, సంధ్యకి ఎంత ప్రాధాన్యం ఇచ్చేవాడు అది వచ్చి మీకు రేపు చెప్పుకుందాం. మస్తు రేపు గుర్తు చేయండి. ఓకే అండి. ఇంకెవరికైనా సందేహాలు ఉంటే అది రేపు ఒకసారి విచారించండి. మీరు ఏదైనా కానీ ఇటువంటి సందేహం ఉన్నా
అలాగా వాదే వాదే జయతే తత్వబోధ అలాగా చెప్పుకుంటే నేను ఒక విషయం చెప్పొచ్చు, సందర్భాన్ని బట్టి మీరు ఒక విషయం చెప్పొచ్చు. అలాగా అలా ప్రశ్నల ద్వారా మనకు ఒక కొత్త కొత్త విషయాలు మనం బయటకు వస్తూ ఉంటాయి సందర్భాన్ని బట్టి. కాబట్టి అందుకే ప్రశ్న అడుగుతూ ఉండాలి, చిన్నదా పెద్దదని కాదు, ఏం అడిగితే ఏమవుతుందని కాదు. అడగంగా అభ్యాసం అవుతుంది, కొన్ని విషయాలు బయటకు వస్తాయి. చాలా మంది చాలా రకాల విషయాలు తెలుసు, ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒకటి వింటూ ఉంటాం, చేస్తూ ఉంటాం, అందరికీ అన్ని విషయాలు తెలుసు. కానీ ఇక్కడ మనకు అది స్పష్టీకరణ అవుతుంది అంతే, అంతకన్నా లేదు. అలాగే కొత్త విషయాలు కూడా మనం తెలుసుకోగలుగుతాం. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మహోదయ. సర్వేభ్యో నమః.